మాకు దైవం సర్వస్వం ఆయనే. మాకు ఆయన త్రిభాషణ మహాసహస్రావధాని 18 పురాణాలు ఎన్నోసార్లు చెప్పిన వారు ఒక్కరే నాకు తెలిసిన వారికి ఎవరూ లేరు. ఆయన ఏదైనా సంగీతం కానీ సాహిత్యం కానీ ఆయన సహస్రావధాని శతాధానాలు అష్టాలు ఎన్నో చేశారు. ఆయన గురించి ఎక్కువ మారగానే ఒక శ్లోకం ఎప్పుడు గురుగారు చెప్తుంటారండి. ఆ శ్లోకం పాడంత మంచిగా నాకు నేను అర్థం చెప్తాను. ఒకవేళ గోవిందుడు గురువు గారు ఇద్దరు కనుక మన ఎదురుగా వస్తే వాళ్ళు ఎవరికి మొక్కుతారో అని ప్రశ్న వచ్చిందట. ఒకరి ముందు గురువు గారు గోవిందుడు ఇద్దరు ప్రత్యక్షంగా ఎవరికి మొక్కుతారని ప్రశ్న వస్తే నేను గురువుకే మొక్కుతాను అని చెప్తారు. ఎందుకంటే గోవిందుడు కూడా గురువుకి దాసుడే కదా. జగజీవన శ్రీకృష్ణుడు కూడా సాందేశ మహానంద గారు నేర్చుకుని గురువుగారి యొక్క నిష్టతను తెలియజేశాడు. కాబట్టి ఆ గురువుగారి స్థానం అటువంటిది. ఈరోజు గురువుగారు మన దగ్గరికి రావడం మన పూర్వజన సుకృతం. ఆయన అడుగు పెట్టడం ఎంతమంది ఎన్ని రాష్ట్రాల నుంచి ఎంతమంది అడుగుతారో నాకు తెలుసు. గురువుగారు వచ్చేసి ఎన్నో ధన్యవాదాలు తెలుసుకుంటూ ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిశారాధితాలంకరోతు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అందరూ కూడా చెప్పండి. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఇంకొకసారి చెప్పండి. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో మనందరి కోసం అందించినటువంటి ఒక దివ్య మంత్రం ఈ వసుధా మంత్రం. ఈ మంత్రం దేవీ భాగవతం 9వ స్కంధంలోనూ ఉంటుంది. దాంతోపాటుగా బ్రహ్మవైవర్త పురాణంలో కూడా ఉంటుంది. ఈ మంత్ర ప్రభావం ఈ కలియుగంలో చాలా ఎక్కువ. అందులో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సొంతిల్లు అనేది అందరికీ ఒక కళ అయిపోయింది. కష్టపడి స్థలం కొనుక్కుంటే దాన్ని ఎవడోడు పట్టుకుపోతున్నాడు. హిందీలో కబ్జే మే రక్కన అంటే వశము చేసుకొనుట అని అర్థం. అదే వ్యవహారంలో కబ్జా చేసేసారని ఒక పదం మొదలైంది. అలాంటి వాళ్ళకి ఏ కారణం చేతనైనా క్రోధం ఎక్కువైపోయి ఓర్పు తగ్గినటువంటి వాళ్ళకి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వసుధా మంత్రం చాలా మంచిది. ఏదేమైనా ఈ మంత్రానుష్ఠానం కలియుగంలో మానవుల కోసమే ప్రత్యేకంగా ఇచ్చానని వరాహస్వామి వారు చెప్పారు కనుక వీలున్నప్పుడు అనుష్ఠానం చేసుకోండి. కాస్త శుచిగా ఉన్నప్పుడు చేయండి, శుభ్రంగా ఉన్నప్పుడు చేయండి. ఇంతవరకు ఈ ప్రాంతంలోకి, ఈ లోపల ఉన్నటువంటి గృహ సముదాయాల్లోకి మాత్రం అడుగుపెట్టే అవకాశం రాలేదు. ఇదే మొదటిసారి రావడం. దాదాపు 4-5 ఏళ్ల నుంచి ఇటు శంకర్ గారు, జయశంకర్ గారు, శ్రీనివాస్ గారు మా ప్రాంతానికి రండి రండి అంటున్నారు కానీ రావడం కుదరలేదు. ఎందుకంటే ఎప్పుడు ఏదో చోట తిరుగుతూనే ఉన్నాం.
ఇవాళ మీ దగ్గరికి ఇక్కడికి రావడానికి ముందు ఒక ఆయన్ని మనం తప్పక తలుచుకోవాలి. అసలు ఆయన నాకు ప్రథమ శిష్యుడు ఆ రోజుల్లో. ఈ హనుమంతరావు గారు అప్పట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అని ఉండేది, SBH, అందులో పనిచేసేవారు. 2005 నుంచి 2010 వరకు ఒక 5 సంవత్సరముల పాటు కాకతీయ సిమెంట్స్ పల్లెంపాటి వెంకటేశ్వర్లు గారు, శృంగేరి పీఠాలకి ధర్మాధికారిగా ఉన్నటువంటి ఆకేళ్ల సత్యనారాయణ గారు ఇద్దరు కలిపి నా చేత ఇంచుమించుగా శృంగేరికి సంబంధించినటువంటి పీఠాలన్నింటిలో ఒక 5 ఏళ్ళు ఏకదాటిన 18 పురాణాలు చెప్పించారు. అందులో అశోక్ నగర్లో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి గుడి, ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి ఆలయం, అందులో 2005 నుంచి 10-11 వరకు. ఆ కాలంలో ఈ హనుమంతరావు గారు ఉద్యోగం చేస్తూ తర్వాత రిటైర్ అయ్యాక కూడా ప్రతి దినము వచ్చేవారు అనమాట. ఎంత ఓపిక ఆయనకి. ఆయన అశోక్ నగర్లోనే ఉండేవారు అనుకుంటా కదండి. అక్కడ నుంచి వచ్చి వినేవారు. నాకు 3 అమ్మాయిలండి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అంటే లక్ష్మీ పార్వతీ సరస్వతులు 3. నా అదృష్టం అల్లుళ్ళు కూడా బంగారం లాంటి వాళ్ళు అని ఆయన చెబితే ఏదో అనుకున్నారు, కానీ ఆ తర్వాత ఈ అల్లుళ్ళని చూశాక ఆయన బంగారం అన్నారు కానీ మేలిమి బంగారం అని అర్థమైంది. ఈ బంగారంలో నవరత్నాలు కూడా తాపడం చేసినటువంటి బంగారం ఏమో మన జయశంకర్ గారు. వాళ్ళ మామగారు పోయిన తర్వాత మా పీఠంలో భాగవత సప్తాహం చేశాం. ఆ సప్తాహ కాలంలో ఆ తోడలుళ్ళు ఇద్దరు అక్కడికి వచ్చారు. ఆయన పైవారో చిన్నవారో తర్వాత వారు వచ్చి ఆ సప్తాహం అంతా అక్కడే ఉన్నారు. ఆ పీఠంలో రోజు అమ్మవారికి ప్రదక్షిణ చేయడం. అప్పటికి ఇంకా సత్యనారాయణ స్వామి ఆలయం దాంట్లో కట్టలేదు, మిగతావన్నీ ఉన్నాయి, కానీ సత్యధర్మేశ్వరుడు కూడా లేడు. ఆ తర్వాత అతుక్కుపోయారు. మామగారి స్థానాన్ని ఈ అల్లుళ్ళు కూడా పూరించారు. ఆ సమయంలో ఈ శ్రీనివాస్ గారు వచ్చేవారు పురాణానికి. సరే, వారందరి కోరిక ఇవాళ సౌందర్య లహరిని మీకు అందిస్తున్నదనమాట. ఈ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ కోరిక ఒకటి తీర్చాలని అనిపించి ముందే మాట ఇచ్చిన తర్వాత సౌందర్య లహరిలోకి అడుగు పెడదాం. మా భాగవత సప్తాహాలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది కదా, ద్వారకా నగరంలో బంగారపు సింహాసనం మీద భాగవతాన్ని పెట్టి మొత్తం ద్వారకంతా ఊరేగించి అదొక పెద్ద అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవం చాలా బాగా జరిగింది. గుజరాత్ గవర్నమెంట్ కూడా చాలా సహకారం చేసింది. మళ్ళీ అలాంటి ఊరేగింపు ఈ ప్రాంతంలో భాగవతం అనేటటువంటి గ్రంథమును రత్న సింహాసనం మీద, సువర్ణ సింహాసనం మీద, అంటే ఒరిజినల్ లేదు, బంగారు సింహాసనం మీద ఊరేగించే భాగ్యం మా కాలనీ వాళ్ళకి ఏమని వాళ్ళు అడిగారు. తప్పక ఇచ్చినారు. ఓ రోజు శుభముహూర్తం చూసి ఈ 4 వీధులు మాడవీధులుగా భావించి ఊరేగించేటటువంటి యోగం మీకు కలుగ్గాక. సుందర అని ఒక శబ్దం ఉన్నది సంస్కృతంలో. సుతరాం అద్రియత ఇతి సుందర. దానికి అర్థం ఏమిటి? మిక్కిలి సంతోషపెట్టునది అని. ఒక వ్యక్తిని చూడగానే మనకి ఎక్కడ లేని ఆనందం కలిగితే, బాగా ఆనందం కలిగితే ఆ వ్యక్తిని సుందరుడు అంటారు. అదే స్త్రీనైతే సుందరి అంటారు. ఆ రూపం ఆకర్షించాలి, వాళ్ళ గుణములు ఆకర్షించాలి, వారిని చూస్తే వారితో పాటే ఎక్కడికైనా వెళ్ళాలి అనిపించాలి. అటువంటి రూపమును మాత్రమే పుల్లింగంలో అయితే సుందర అంటాం, స్త్రీలింగంలో సుందరి అంటాం. కొంతమంది చూడడానికి చాలా బాగుంటారు, కానీ 2 రోజులు వాళ్ళతో తిరిగాక 3వ రోజు మనిషి బాగానే ఉన్నాడు కానండి, ఈ మాటలు వినలేకపోతున్నాం, వాడి గుణం బాగాలేదండి అని అసహ్యించుకుంటారు కొందరు. కొంతమంది చూడడానికి పెద్ద ఎక్కువ అందంగా ఉండరు, కానీ వాళ్ళ సంభాషణ చాతుర్యం, వారి గుణములు బాగా ఆకర్షిస్తాయి, ఆనందం కలిగిస్తాయి. అటువంటి వాళ్ళని మాత్రమే నిజమైన సుందరులు అంటాం. రాముడున్నాడు, రాముడి మాట, రాముడి గుణం, రాముడి శీలం, ప్రవర్తన ఇవన్నీ చూసేవాడు మళ్ళీ 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 రాముడితో ఉండాలి, రాముడితో తిరగాలి, రాముడు ఎక్కడుంటే అక్కడ ఉండాలనుకున్నారు. కృష్ణుడిని చూసిన వాళ్ళు అలా అనుకున్నారు. హనుమంతుడున్నాడు, ఆకారం చూస్తే వానరాకారం, కానీ ఆ రూపం చూస్తే ఆకర్షిస్తుంది, అందుకే సుందరుడు అన్నారు ఆయన. గణపతి కూడా అంతే, ఆ రూపం ఎటువంటి వాడినైనా ఆకర్షిస్తుంది. అలాంటి రూపమును మాత్రమే సుందర అన్నారు, స్త్రీ అయితే సుందరి అన్నారు. అలా ఎల్లవేళలా ఆకర్షించే ఒక దివ్యశక్తి మన మధ్యలో తిరుగుతున్నది. ఆ దివ్యశక్తి వల్లే నేను మాట్లాడగలుగుతున్నాను, ఆ దివ్యశక్తి వల్లే మీరు చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు, ఏదైనా చేయగలుగుతున్నారు. ఆ శక్తినే సుందరి అన్నారు.
ఆ సుందరి యొక్క ప్రవాహం సౌందర్య లహరి. సుందరి యొక్క లక్షణం సౌందర్యం. లహరి అంటే ఒక ప్రవాహం, ఎడతెరపి లేకుండా ప్రవహించేటటువంటి ఒక ప్రవాహాన్ని లహరి అంటారు. సౌందర్య లహరి అంటే అమ్మవారి అందం ఒక జలప్రవాహంలో సాగుతోంది. ఈ మాయదారి ప్రవాహాలు కూడా కొంతకాలం పైకి ఆగిపోతున్నాయి. ఎక్కడైనా డ్యామ్ కట్టాడు అనుకోండి, అక్కడ ఆగిపోతుందా లేదా, అక్కడ నుంచి కొంచెం కొంచెం వదులుతారు. కోర్స్ స్కామ్తో కట్టిన డ్యామ్ అయితే అది పగిలిపోయి ఎలాగో వెళ్ళిపోతుంది నీరు, అందులో నీరు కూడా ఉండదు. కానీ అమ్మవారి సౌందర్య ప్రవాహం ఉందే, రూప ప్రవాహం, వాక్ ప్రవాహం, మహిమలకి సంబంధించిన ప్రవాహం ఎప్పుడు మొదలయ్యిందో తెలియదు, ఎంతకాలం సాగుతుందో తెలియదు. అందుకని ఆవిడని మాత్రమే సౌందర్య లహరి అన్నారు. ఈ పేరుతోటి ఆదిశంకరాచార్యులు వారు అద్భుతమైన శ్లోకాలు మనకు అందించాడు. ఇందులో ఏ శ్లోకం చూసుకున్నా ఒక మంత్రమే, అందులో ఏ శ్లోక అర్థం తీసుకున్నా అందులో తత్వం కనపడుతుంది. శ్రీచక్రములో ఉన్న నవావరణాలు కనపడతాయి. పార్వతీ పరమేశ్వరుల శరీరం అందులో ఉంటుంది. నవావరణంలో 9 ఆవరణాల్లో మొదటి 4 శివస్వరూపమని, మిగతా 5 శక్తి స్వరూపమని అంటారు. వెరసి 4, 5, 9. ఈ 9 ఆవరణలతో కూడిన శ్రీచక్రం పార్వతీ పరమేశ్వరుల శరీరం. అందుకే శ్రీచక్రం శివయోర్ వపుహు. వపుహు అంటే శరీరము. ఎవరి శరీరము? శివయోహో, పార్వతీ పరమేశ్వరుల యొక్క వపుహు శరీరము. ఏమిటది? శ్రీచక్రము. శ్రీచక్రము అని మనం పిలుస్తున్న ఒకనొక దివ్య యంత్రము సాక్షాత్తు ఆది దంపతుల శరీరమే. సృష్టి ఆరంభకాలంలో తమ శరీరాన్ని విసర్జించి ఆ రెండింటినీ కలిపి ఒక యంత్రంగా తయారు చేసి పూజించుకోవడానికి పరమేశ్వరుడిచ్చాడు అని మనకి శివపురాణం చెబుతున్నది. అందువల్ల శ్రీచక్రం అంటే ఆది దంపతుల శరీరం. ఇవాళ మీ అదృష్టం బాగుండి శ్రీచక్రం అనే దాన్ని ఇంట్లో పెట్టి పూజించుకుంటున్నారంటే రోజు పార్వతీ పరమేశ్వరుల్ని పూజించినట్టే, వారి శరీరమును తాకినట్టే. కాబట్టి ఇంట్లో ఉంచవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే లేనిపోని అనవసరమైనటువంటి నియమాలు స్వీకరిస్తే మాత్రం ఆ నియమములు చివరిదాకా పాటించలేకపోతే ఇబ్బంది. ఏమీ లేకుండా కేవలం భక్తితో ఒక పుష్పం పెట్టి పూజించుకోవడానికి ఎవరికైనా అర్హత ఉన్నది. ఓ రోజున నందీశ్వరుణ్ణి అడిగారు కొంతమంది, ఏమండి శివలింగాన్ని ఇంట్లో ఉంచొచ్చని కొందరు, ఉంచకూడదని కొందరు, ముట్టుకోవచ్చని కొందరు, ముట్టుకోకూడదని కొందరు అంటున్నారు. ఇంతకీ శివలింగాన్ని ఉంచొచ్చా, ఉంచుకోకూడదా, ముట్టుకోవచ్చా, ముట్టుకోకూడదా, పూజించవచ్చా, పూజించకూడదా అని ఋషులంతా కలిసి నందీశ్వరుణ్ణి అడిగారు. ఎందులో? శివపురాణంలో విద్యేశ్వర సంహితలో. ఈసారి ఇంటికి వెళ్ళాక చూడండి 13వ అధ్యాయంలో. అప్పుడు ఆయన సమాధానం చెప్పాడు. కిం బహూక్తేన మునయః స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. ద్విజాః, ఓ బ్రాహ్మణోత్తములారా, ఋషులారా, కిం బహూక్తేన, ఎందుకు ఇన్ని మాటలు అంటే అనవసరంగా వాదోపవాదాలు ఎందుకు, చర్చలు ఎందుకు, ఉపచర్చలు ఎందుకు. స్త్రీణామపి, ఆడువారికి కూడా, తథ అన్యతః, ఆ విధంగానే, అధికారోస్తి సర్వేషాం, ప్రతి ప్రాణికి ఈ భూమి మీద ఆవిర్భవించినటువంటి పశువులైన, పక్షులైన, స్త్రీలైన, పురుషులైన, నపుంసకులైన ఎవరికైనా సరే శివలింగార్చనే, శివలింగాన్ని అర్చన చెయ్యడమునందు అధికార అస్తి, అధికారం ఉన్నది అని నందీశ్వరుడు స్వయంగా చెప్పాడు. బహుశా శివపురాణం నా అనువాద గ్రంథం కూడా మవాడు తెస్తే తీసుకోండి, అందులో శ్లోకంతో సైతంగా అందులో ప్రామాణికంగా ఇస్తాడు. కాబట్టి అందరూ ముట్టుకోవచ్చు, అలాగే శ్రీచక్రం ఉంచుకోవచ్చు. కాకపోతే బయట ఉన్నవాళ్ళు దాన్ని తాకేయడము, తాకకూడని మైలు ఉన్నటువంటి వాళ్ళు తాకడం, అనవసరమైన నియమనిష్టలు సాగనటువంటి వాళ్ళు కొన్ని విచిత్ర మంత్రములు ఉచ్చరించడం వాళ్ళ వల్ల ప్రమాదం వస్తుంది. కలియుగంలో ఎందుకని నిషేధం అని కొన్ని చోట్ల నిషేధం పెట్టారంటే అనవసరమైనటువంటి ఉచ్చారణ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి కనుక కొంచెం ఈ ఉపన్యాసం జాగ్రత్తగా ఉండాలి. పంచదశి అని ఒక మహామంత్రం ఉందండి. ఈ మంత్రాన్ని ఎవడబడితే వాడు సరైన ఉచ్చారణ లేకుండా చేస్తే రావలసిన ఫలితం రాకుండా అపఫలితం వస్తుంది. అకుహ విసర్జనీయానాం కంఠః అంటే ఈ కంఠం నుంచి పలకవలసిన స్థానాలు కొన్ని ఉన్నాయి. ఆ అన్నప్పుడు ఎక్కడి నుంచి పలకాలి? ఈ కంఠం నుంచి పలకాలి. క అంటే ఇక్కడి నుంచి పలకాలి. హ మీకు తెలియకుండానే ఇక్కడి నుంచి పలుకుతున్నారు. కానీ వ్యాకరణంలో మొదటి సూత్రం ఏంటనమాట?
ఆ కా హ ఇక్కడి నుంచి పలుకుము. ఏ అని అక్షరం పలకాలనుకోండి, ఏ అని అనకుండా ఏ అనాలి. ఏదైతో కంఠ తాలువు, కంఠము తాలువు కలిపి ఏ అనాలి. ఇప్పుడు కయ్యే ఏల కిరిమని చదివేశాడు, దానివల్ల వాడు కయ్యలో పడతాడు, బురదలో. ఈ కా తర్వాత ఏని ఇక్కడి నుంచి పలకాలి. అందుకని గురూపదేశము ద్వారా మంత్రాన్ని ఉచ్చరించండి అన్నారు. కా తర్వాత కలిపేయకుండా ఏ అనాలి. క ఏ ఈల హ్రీం అన్నప్పుడు దాని ఫలితం వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, ఒక్కోసారి ఏమో దానిలో ఉన్న దోషం నీకు కొంప ముంచినా ఉంచవచ్చు. వృత్రాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. అసురుడు అంటే రాక్షసుడు, వాడి పేరు వృత్రుడు. వాడు చాలా భయంకరుడు. ఇంద్రుణ్ణి నాశనం చేయటం కోసం త్వష్ట అనే ఒక ప్రజాపతి ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం యొక్క ఉద్దేశం ఏమిటి? ఇంద్రుడిని చంపేటటువంటి కొడుకుని పొందడం. ఈ మంత్రోచ్చారణ చేసేటప్పుడు ఆయనకి ఆయాసం వచ్చింది, హడావిడి కలిగింది. ఇంద్రశత్రో వివర్ధస్వ అని మంత్రం చదివితే పుట్టేవాడు ఇంద్రుడికి శత్రువై ఇంద్రుడిని నాశనం చేసేవాడు. ఇంద్రశత్రో ఒకటే సమాసం చేయాలి. అంటే ఇంద్రుడికి శత్రువైన ఓ వృత్రాసుర వివర్ధస్వ అభివృద్ధిని పొందుము. కానీ ఈయనకి ఆయాసం రావడం, కోపం వల్ల ఏం చేశాడు? ఇంద్ర అని ఆపాడు, శత్రు అన్నాడు. అప్పుడు రెండు విడివిడిగా సంబోధన అయిపోయి ఇంద్ర అంటే ఓ ఇంద్రుడా, శత్రు ఓ నా శత్రువా, వివర్ధస్వ అభివృద్ధి పొందు. ఇప్పుడు ఏమైందనమాట, ఇంద్రుడికి శత్రువైన వాడు అభివృద్ధి పొందకుండా శత్రువైన ఇంద్రుడు అభివృద్ధి పొందాడు. దానివల్ల ఇంద్రుడి చేతిలో వృత్రాసుడు చచ్చిపోయాడు. ఇది దేవీ భాగవతం 6వ స్కంధంలో ఉంటుంది, అవునా? కాబట్టి ఉచ్చారణలో లోపము రావడం వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. కాబట్టి ఒక్కోసారి అపఫలితం వస్తుంది కనుక గురుముఖత నేర్చుకోండి అన్నారు తప్ప ఎవరి మీద ద్వేషం లేదు మన పెద్దలకి. కొంచెం జాగ్రత్తగా ఉచ్చరిస్తే బాగా ఫలితం వస్తుంది. ఈ ఇబ్బందులు లేనటువంటిది ఒక్క లలితా సహస్రనామం మాత్రమే. లలితా సహస్రనామం అత్యంత లాలిత్యం కలిగినది, అమ్మవారికి తప్పు ఉండదు. అందుకని అక్కడ ఏమన్నారన్నమాట, అమ్మవారు ఒకవేళ నువ్వు అక్కడ ఉచ్చారణలో లోపం ఇచ్చినప్పటికీ, తప్పుడు శబ్దంగా ఉచ్చరించినప్పటికీ నిన్ను మాత్రం బెడిసి కొట్టకుండా రక్షిస్తుంది. కారణం తల్లికి తప్పు కనిపించదు కనుక, నమాతు పరదేవత అన్నారు కనుక. అందుకని ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని ఒక సమాసం ఉంది, ఏక సమాసం. అదంతా ఉన్మేష అంటే ఇలా కన్ను తెరవడం, నిమిష అంటే కన్ను ముయ్యడం. అమ్మవారు ఇలా కన్ను తెరిచింది, దానివల్ల ఏమైందట, ఉత్పన్న భువనావళి, భువనావళి లోకములన్నీ ఉత్పన్న పుట్టాయి. అమ్మలా కన్ను తెరవడంతో లోకాలు పుట్టాయి. నిమిష అంటే మళ్ళీ కన్ను మూసింది, అప్పుడేమయ్యాయి ఈ భువనములు, విపన్న నాశనం అయిపోయాయి. ఉత్పన్నం అంటే పుట్టుట, విపన్నం అంటే నాశనం అయిపోవడం. ఉత్పన్న విపన్న పుట్టి నాశనం అవుతున్న లోకములు కలది. ఎప్పుడు కన్ను తెరిస్తే కన్ను మూస్తే. అంటే ఒక్కొక్కరు చెప్పాలంటే అమ్మ కన్ను తెరిస్తే లోకాలన్నీ పుట్టాయి, అమ్మవారు కన్ను మూస్తే లోకాలన్నీ నాశనం అయిపోయాయి. ఈ ఏక సమాసాన్ని చాలామంది లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నప్పుడు ఉన్మేష నిమిషోత్పన్నా అని ఇంత సాగదీసి విపన్నా భువనావళి అన్నారు అనుకోండి, దాని సమాసానికి అర్థం ఏమైపోతుంది, మరి మారిపోదు. అయినా ఇలా తప్పుగా ఉచ్చరించిన ఒక్క లలితా సహస్రనామంలో అమ్మవారు అధిష్టాన దేవత కనుక, ఆవిడ కోమల స్వరూపిణి కనుక, నాయన పోన్లే ఏం చేస్తాం, నువ్వు చిన్నపిల్లవాడివి లేక చిన్నపిల్లవి, తప్పులు చదివినా క్షమిస్తానంటూ. మీ అబ్బాయి రామ అనమంటే లామ లామ అంటే మీకు ఎంత ఆనందం కలిగింది. అబ్బా మా మనవడండి ఈ మధ్యన లాం లాం అన్నాడండి అని ముచ్చట పడిపోతున్నాడు ముసలాయన. అలా మన పిల్లలు, చిన్నపిల్లలు ఒకవేళ ఏదైనా ఇలా ముద్దు ముద్దుగా మాట్లాడితే, ఉచ్చారణలో లోపాలు ఉంటే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. అలాగే అమ్మవారు కూడా లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు మీరంతా చిన్నపిల్లలుగా ఆవిడ భావించుకుని ఏదైనా తప్పు ఉచ్చరించినా ఆనందిస్తుంది. ఈ లలితా సహస్రనామంలోనూ మణిద్వీపంలోనూ మొత్తం పంచదశి షోడశాక్షరి వంటి మంత్రాలలోనూ దుర్గా సప్తశతిలోనూ ఇన్నింటిలో ఉన్నటువంటి సారమంతా ఆదిశంకరాచార్యుడు వారు సౌందర్యలహరిలో ఇమిడ్చాడు. అందుకనే సౌందర్యలహరి ఒక మహామంత్రస్వరూపం. అందులో 33, 32 ఏంటంటే పూర్తిగా మంత్రాలే. అవన్నీ మొదటి 44 శ్లోకాలు ఒక ఎత్తు, ఆ తర్వాత చివర వచ్చేటటువంటి 56 శ్లోకాలు ఒక ఎత్తు. దీన్నే కొంతమంది మాత్రం ఏమన్నారంటే 49 శ్లోకాలు ఆదిశంకరుడికి దక్కే, 51 మాత్రం
ఆయన రాశారు అన్నారు. ఒకప్పుడు ఆదిశంకరుడు తన దివ్య మహిమతో ఏకంగా కైలాసానికి వెళ్ళాడు. అలా వెళ్ళగలిగే శక్తి సద్గురువులకు ఉంటుంది, అదేం పెద్ద కష్టం కాదు. ఆయన లాంటి జగద్గురుడికి, సాక్షాత్తు శంకరస్వరూపుడికి కైలాసానికి వెళ్ళడం పెద్ద గొప్పే ఉంది. అక్కడికి వెళ్ళి శివుడి యొక్క 5 లింగాలు తీసుకున్నాడు, పంచలింగాలు. ఈ లింగాలు తీసుకుని శివుడికి నమస్కారం చేసి వస్తుంటే నందీశ్వరుడి ఎదురుగా శివుడి పాదాల పీఠం దగ్గర ఒక మంత్రశాస్త్ర గ్రంథం కనపడింది. ఆ మంత్రశాస్త్రం నా కోసమే అని అనుకుని ఆయన పుస్తకం తీసుకున్నాడు. తీరా తీసుకుని కదలబోతూ ఉంటే నందీశ్వరుడు ఈ గ్రంథం ఇక్కడ నుంచి ఎవరూ కదిలించకూడదు, ఇక్కడ పెట్టేయి అన్నాడు. ఆ పెట్టేయి అనే లోపు ఈయన 49 శ్లోకాలు చదివాడని కొందరు, చరిత్రలో 44 అని కొందరు అన్నారు. పోన్లు ఒక 2-3 శ్లోకాలు అలా పక్కన పెడితే 49 శ్లోకాలు చదివాడు. మిగతా 51 చదవడం కుదరలేదు. ఎందుకంటే ఈ లోపు నందీశ్వరుడు అక్కడ పెట్టేయి అన్నాడు. వెంటనే ఆయన నందికి నమస్కరించి, శివుడికి నమస్కరించి భూలోకానికి వచ్చాడు. ఈ 49 కైలాసంలో ఉన్న శ్లోకాలేమో ముందు రాసేశాడు. మిగతా శ్లోకాలు తన తపశ్శక్తితో, తన కవిత్వ శక్తితో పూరించాడు. ఆ 49, 51 ఈ సౌందర్యలహరి అనే పేరుతో ఉన్న శ్లోకాలు. అంటే నిజానికి అవి కైలాసములో శివుడంతటి వాడి చేత ఇవ్వబడిన దివ్య శ్లోకాలు అన్నమాట, మంత్రస్వరూపాలు అన్నమాట. ఒక్క శివుడికి మాత్రమే ఆదిపరాశక్తి యొక్క దివ్యతత్వం తెలుస్తుంది, మిగతా వాడికి తెలియదు కనుక ఆ శ్లోకాలని తాను పూరించాడు ఆయన. ఇది కూడా ఎక్కడ రాశాడు ఆయన? శ్రీశైలంలో రాశాడు. శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దర్శనం చేసుకున్నాక ఆదిశంకరాచార్యుల వారికి అమ్మవారి దివ్యతత్వం బోధపడింది. అక్కడే ఆ సౌందర్యలహరి రాసినట్టుగా ఆయన జీవిత చరిత్రను బట్టి తెలుస్తుంది, శంకర విజయాన్ని బట్టి. ఆనాడు ఆయన మనకిచ్చిన ఒక అదృష్టం ఇవాళ మీ అందరి యొక్క ముఖాల్లో కనపడుతున్నది. ఇందాక నేను రాగానే పారాయణం చేశారు, చాలా శ్రద్ధతో భక్తితో పారాయణం చేశారు. ఆ వృత్తాలని, ఛందస్సుని శిఖరిణి అంటారు. శిఖరిణి అనే పేరు కలిగిన ఒక ఛందస్సు అనమాట. నాకు చాలా ఇష్టమైంది. అవధానాల్లో అప్పుడప్పుడు అలాంటి పద్యాలు రాసేవాడు అనమాట. అందువల్ల ఆ ఛందస్సు చదవడానికి అనేక రాగాలున్న ప్రత్యేకంగా మాండు రాగం అని ఒక రాగం ఉంటుంది. ఈ రాగంలో పాడితే అమ్మవారికి చాలా ఇష్టం అని ప్రాచీన కాలంలో ఆ రాగంలో పాడేవారు అనమాట. సుధా సింధోర్మధ్యే విటపవాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే. ఈ వరుస అంటే అమ్మవారికి చాలా ఇష్టమని పూర్వకాలంలో మహానుభావులైనటువంటి వాళ్ళు ఈ రాగంతో దానిని గానం చేసేవారు. దేవీ భాగవతం 12వ స్కంధంలో ఉన్న మణిద్వీప వర్ణనలో ఉన్న విశేషాలన్నీ ఇందులో ఉంటాయి. లలితా సహస్రంలో ఉన్నటువంటి పంచప్రేత మంచాధిశాయిని అనే నామము ఇందులోనే ఉన్నది. అమ్మవారి నివాస స్థానాన్ని మణిద్వీపము అంటారు. ఈ మణిద్వీపం ఎక్కడుంది? సుధా సముద్రంలో ఉంది. మన అదృష్టవశాత్తు భూలోకంలో ఉప్పు సముద్రం మిగిలింది మనకి. చాలు, ఆ మాత్రం చాలండి. ఆ కాస్త ఉప్పు పప్పులు వేసుకు తినడానికి మనకు ఉపయోగపడుతుంది. మనది లవణ సముద్రం. ఇవి కాకుండా ఇక్షు సముద్రము అని ఒక సముద్రం ఉన్నది, అంటే చెరకు రసంతో నిండినటువంటి సముద్రం. ఇది కాకుండా దధి సముద్రము, పెరుగుతో నిండినటువంటి సముద్రం ఒకటి ఉన్నది. ఇవి మనకు కనపడవు. కనపడితే పెరుగు ఫ్యాక్టరీ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. ప్యాకెట్లు చేసి అమ్మేరు మన వాళ్ళు. అమ్మో. క్షీర సముద్రము, పాలతో నిండినటువంటి సముద్రం. ఆ నీరు చూడటానికి పాలవలే ఉంటుంది. అందులోనే విష్ణువు శయనిస్తున్నాడు. ఈ క్షీరసాగరం కూడా దాటి పైకెడితే అమృత సముద్రం ఉంటుంది. అది సుధా సముద్రం. సంస్కృతంలో సుధా అన్న, అమృతం అన్న, పీయూషం అన్న, వీటన్నిటికీ అమృతం అని పేరు. ఈ సముద్రం సువిశాలమైనది. అది ఎంత ఉన్నదో, ఎంత వైశాల్యం ఉన్నదో ఎవడికి తెలియదు, ఎంత లోతుంటుందో కూడా ఎవడికి తెలియదు. ఎందుకంటే అడుగు కంటే వెళ్ళి పైకి వచ్చిన వాడు ఉండడు కనుక. చుట్టూత ఈ అమృత సముద్రం ఉంటే ఆ సముద్రం మధ్యలో ఒక అద్భుతమైన ద్వీపం ఉన్నది. ఆ ద్వీపమని ఏమంటారు? మణిద్వీపము అంటారు. బ్రహ్మలోకాదోర్ధ్వభాగే సత్యలోకోస్తి యశ్రుతః మణిద్వీప సయేవాస్తి యత్ర దేవీ విరాజతే అని దేవీ భాగవతం 12వ స్కంధంలో వేదవ్యాసుల వారు మణిద్వీప వర్ణనలో ప్రారంభంలో రాశారు.
బ్రహ్మలోకము, వైకుంఠము, గోలోకము మొదలైన సమస్త లోకాల కంటే కూడా బాగా పైకి వెళ్ళాక ఆ పైన ఒక అద్భుతమైన లోకం ఉన్నది. అది మాత్రమే చిట్ట చివరికి మిగులుతుంది కనుక సత్యము కనుక దానికి సత్యలోకం అని పేరు. దానిని మణిద్వీపము అంటారు. అక్కడ అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారిని శక్తి అని కూడా పిలుస్తాం కాబట్టి శక్తి స్వరూపిణి యొక్క నిలయము అన్నారు దాన్ని. ఎవరైనా అక్కడికి వెళ్ళగలిగితే నిరంతరం అక్కడ ఉన్నటువంటి ఆ సముద్రపు కెరటాలు పైకి లేస్తాయి కదా, ఆ కెరటాల్లో నుంచి కొన్ని తుంపరులు నాలుగు మీద పడతాయి. దేవలోకంలో ఉన్న అమృతం, ఇది దేవతలు దానవులు కలిసి పాల సముద్రం చిరిగితే ఒక కుండలో అమృతం పుట్టిందని అన్నాం కదా, ఆ అమృతం తాగితే ఎన్ని కుండలు తాగినా కేవలం కలియుగాంతం వరకు మాత్రమే జరామరణములు లేకుండా ఉంటాం. మీ అదృష్టం బాగుంది, ఈ సీసాలో మంచినీళ్ళు బదులుగా అమృతం పట్టుకొచ్చి దేవలోకం నుంచి పెట్టారనుకోండి, ఈ అమృతం తాగారనుకుందాం ఒక గ్లాసుడు, తాగితే దాని ప్రభావం ఎంతకాలం ఉంటుంది? ఈ కలియుగాంతం వరకు ఉంటుంది. ఇప్పుడు కలియుగం 5125 ఏళ్ళు, మొత్తం 4,32,000 సంవత్సరాలు కలియుగం చివరిదాకా ఈ అమృతం తాగిన వాడికి ముసలితనం ఉండదు. నాలాగా 25 ఏళ్ల కుర్రాళ్ళగా పడుచువాళ్ళ కనపడతాడు, ఇలా ముసలాళ్ళలా కనపడదు. దాంతో పాటుగా మరణం కూడా ఉండదు. జర అంటే ముసలితనం, మరణం అంటే చావు, ఈ రెండు కలియుగాంతం వరకు లేకుండా చేసే శక్తి దేవలోకపు అమృతానికి ఉన్నది. ఆ తర్వాత యుగాంతం అయ్యాక వీడు చస్తాడు, అందరితో పాటు పోతాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ మరణిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ దేవలోకపు అమృతం పెద్ద గొప్ప అమృతం కాదండి. కోర్స్ ఆ అమృతం కంటే ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే, ఈ అమృతం కోసం పోయేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళైతే ఇవాళ నుండి రేపే వెళ్ళిపోతారు. కానీ అమ్మవారి దివ్యలోకంలో ఉన్న అమృతం ఉందే, ఆ అమృతం వీటన్నిటికీ అతీతం. ఆ అమృతము ఒక్క బిందువు నాలుక మీద పడినా ఇక వాడు ఎన్ని కోట్ల కల్పములు గడిచినా అమ్మవారిలాగే చిరజీవిగా ఆ లోకంలో సుఖంగా ఉంటాడు. అందుకని ఆ అమృతం గొప్పది అన్నారు. ఆ అమృతం సముద్రం మధ్యలో ఉన్న ద్వీపం మణిద్వీపం. దానికి 18 ప్రాకారములు ఉంటాయి. ప్రాకారం అంటే కాంపౌండ్ వాల్, కోటగోడ. మనమేమో ఈ అపార్ట్మెంట్ల చుట్టూతా ఒక్క కాంపౌండ్ వాల్ కట్టేసరికే తల ప్రాణం తోకలేదు కనుక మీకు కాళ్ళకు వచ్చింది. అటువంటిది అమ్మవారి మణిద్వీపం లోపలికి 18 ప్రాకారాలు ఉంటాయి. ఒకటా రెండా కాదు, 18. ఇక్కడ ఒక గొప్ప కథ చెబితే కానీ ఇప్పుడు ఇందాక నేను చదివిన 8వ శ్లోకం యొక్క గొప్పతనం తెలియదు. ఇప్పుడు ఇందాక నేను చదివిన సుధా సింధోర్ మధ్యే సురవిటపి వాటి పరివృతి అనే శ్లోకం సౌందర్యలహరిలో 8వ శ్లోకం. ఆ శ్లోకం తెలియాలంటే దేవీ భాగవతం తెలియాలి, బ్రహ్మాండ పురాణం తెలియాలి. ఒకప్పుడు భయంకరమైన మధుకైటబులని ఇద్దరు రాక్షసుల్ని విష్ణువు చంపాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుణ్ణి రక్షించాడు. ఈ బ్రహ్మ విష్ణువు రాక్షసుల్ని చంపి భూమి సృష్టించి ఎలాగ మనం సృష్టి చేద్దామని ఆలోచనలో పడ్డారు. అప్పటికి వాళ్ళకి సృష్టి ఆరంభకాలం కదా, అందుకని ఎలా సృష్టి చేయాలో ఇంకా ఆలోచన తట్టట్లేదు. ఆ సమయంలో శివుడు కూడా అక్కడికి వచ్చాడు. ముగ్గురు ఒక చోట చేరారు. అప్పుడు ఆకాశం నుంచి ఎవరూ కనపడకుండా మాటలు వినబడ్డాయి. బ్రహ్మ నీవు సృష్టి చేయుము, నారాయణ దానిని నువ్వు పోషించుము, శివ లయము చెయ్యము అనే మాటలు వినబడ్డాయి. కానీ ఎలా చెయ్యాలో తెలియటం లేదన్నారు వాళ్ళు. అయితే మీరు నా దగ్గరకు వద్దురు కానీ మీకు సృష్టి స్థితి లయం అనే 3 చేయడానికి కావలసిన శక్తిని ఇస్తాను, మీ దగ్గరకు ఒక విమానం వస్తుంది, ఆ విమానం ఎక్కి నా దగ్గరికి రండి అని ఆకాశం నుంచి మాటలు వినబడ్డాయి. టక్కున మహావేగంగా అక్కడికి ఒక విమానం వచ్చింది, ఒక దివ్య విమానం, నవరత్నములు తాపడము చెయ్యబడిన దివ్య విమానం, ధగ ధగ వెలిగిపోతున్నది. అటువంటి విమానం ఝటితి స్ఫూర్తితో వచ్చింది, మహావేగంగా వచ్చింది. రాగానే ముగ్గురు దాని చుట్టూ ప్రదక్షిణం చేసి అందులోకి ఎక్కారు. వాహనం రాగానే కొత్త వాహనం టక్కున ఎక్కకూడదు, ప్రదక్షిణ చేసి పూజించి ఎక్కాలి, అది ఒక నియమం. అందుకని వాళ్ళు దాన్ని పూజించి ప్రదక్షిణ చేసి అందులోకి ఎక్కారు. సువిశాలమైన విమానం, ఎంతమంది కూర్చున్నా అందులో ఇంకో కొంతమంది కూర్చోవచ్చు. ఈ విమానం వీళ్ళు కూర్చోగానే రివ్వుమని పైకి లేచింది.
అలా కొంత దూరం విమానం ఎగిరాక ఓ చోట ఓ స్వర్గలోకం కనపడింది. ఇంద్రుడు, శచీదేవి మొదలైన వాళ్ళు కనపడ్డారు. అప్పుడు బ్రహ్మ తెల్లబోతూ ఉంటే శ్రీ మహావిష్ణువు అన్నాడు, మన బ్రహ్మాండం కాదు, ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి మరొక ఇంద్రుడు, మరొక శచీదేవి అన్నాడు. అంటే వాడు వేరే బ్రహ్మాండంలోకి వెళ్ళారనమాట. అక్కడ ఇంకొంచెం ముందుకెళ్ళాక అక్కడ ఒక బ్రహ్మగారు ఎర్రని ముఖంతో 5 ముఖాలతో పక్కన భారతీదేవితో ఉన్నాడు. బ్రహ్మకి మొదట్లో 5 ముఖాలు ఉండేవి. 5వ ముఖాన్ని శివుడికి వెళ్ళాక చతుర్ముఖుడు అయ్యాడు. ఇది అరుణాచలం ఏర్పడినప్పుడు అనమాట. ఓహో, ఇక్కడ ఇంకో బ్రహ్మ, ఇంకో సరస్వతి ఉన్నారనుకుంటూ ఉండగా అక్కడి నుంచి మళ్ళీ విమానం పైకి వెళ్ళింది. ఈసారి ఒక కైలాసం, పార్వతీ కనబడ్డారు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెడితే ఒక వైకుంఠం, లక్ష్మి కనబడ్డారు. ఇలా దారి పొడుగుతా అనేక దేవేంద్ర లోకాలు, అనేక బ్రహ్మలోకాలు, అనేకములైన కైలాసములు, మరెన్నో వైకుంఠాలు కనబడ్డాయి. ఇన్నిటికీ అమ్మవారు అధినాయిక. అందుకే అనేక కోటి బ్రహ్మాండ జనని అని లలితా సహస్రనామంలో చెప్పారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ భూలోకం, ఇటువంటి భూలోకాలు ఎన్నున్నాయో లెక్కే లేదు. కాస్తంత అమ్మవారి అనుగ్రహం కలిగితే, ధ్యానంలో కడితే ఇలాంటివి అనేక లోకాలు ఉన్నాయి. ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాలు, ఈ 14ంటిని కలిపి ఒక అండం అంటారు. ఇలాంటి అండములు 14 అయితే ఒక బ్రహ్మాండం అంటారు. ఇలాంటి బ్రహ్మాండములు ఎన్నున్నాయో లెక్కలేదు కనుక అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇన్ఫైనైట్ అనమాట. అంటే దేర్ ఈజ్ నో కౌంటింగ్, నో వన్ కెన్ డిఫైన్ దెమ్. అటువంటి లోకాలు ఎన్నున్నాయో. ఇలా దాటి 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 చిట్ట చివరికి సుధా సముద్రం దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. ఆ విమానం తనంత తానే వెళ్ళిపోతున్నది. మన దిక్కుమాల విమానాలు ల్యాండ్ అవ్వకపోతే, తేడా అయితే కాలిపోతాయి. మనం లోపలికి వెళ్ళాలంటే ఎన్ని చెక్కింగులు, పాస్పోర్ట్లు, వీసాలు, పైనుంచి కింద దాకా కిషు అని మిషన్లు పెట్టడాలు. పైగా పొరపాటున దుబాయ్ నుంచి వచ్చామంటే మాత్రం మెడలో గొలుసుంటే కూడా వాడు అనుమానిస్తాడు. నా మొహాన్ని మీదే పెట్టేవాడు, నా మొహం చూసి వదిలేశాడు అనుకోండి. నా పక్క వాళ్ళు అయితే ఈ గాజులు కొత్తగా కొన్నారా అని కూడా అడిగాడు. అదృష్టవశాత్తు ఆ ఇమ్మిగ్రేషన్ దగ్గర ఉన్నటువంటి వాడు కొంచెం నన్ను చూసి గుర్తుపెట్టాడు. కాబట్టి కొన్ని చోట్ల అంటే కాస్త నేను నిజాయితీపరుడని నమ్మాడు వాడు. ఎంత నిజాయితీపరులమైనా మీరు నమ్మకపోతే ఉపయోగం ఉంది, అవునా? కానీ అక్కడ ఆ బాధలు లేవు. అమ్మవారి అనుగ్రహం ఉంటే హాయిగా వెళ్ళిపోతారు. ఈ పాస్పోర్ట్లు, వీసాలు, విమానాలు, సెక్యూరిటీ చెక్కులు లేకుండా హాయిగా సుధా సముద్రం దగ్గర దిగారు. ఇంకా అక్కడ ఆకాశంలోంచి ఎవరైనా కిందకి దిగవలసింది. లిఫ్టులు ఉండవండోయ్. ఈ మధ్యన ఇది ఒక గొడవ. అదేది పైకి ఎక్కుతూ ఉంటాం మనమే, ఎస్కలేటర్లు ఎక్కలేమండి, లిఫ్ట్లు ఎక్కులేమంటారు కొంతమంది. మణిద్వీపంలో లిఫ్ట్లు ఉండవు, ఎస్కలేటర్లు ఉండవు. దూకవలసిందే విమానంలోంచి. నేను దూకను అంటే ఇక్కడే పడి ఉంటాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ చస్తాం, మళ్ళీ యమలోకానికి పోతాం. అక్కడ మాత్రం హాయిగా కిందకి దిగచ్చు, కాళ్ళు బెడకు, సుఖంగా ఉండగలుగుతారు. త్రిమూర్తులు దిగిన తర్వాత అక్కడ నుంచి మొదటి ప్రాకారం దగ్గరికి వెళ్ళారు. 18 ప్రాకారాలు ఉంటాయని చెప్పారు కదా మణిద్వీపంలో. మొదటి ప్రాకారం అంటే మొదటి కోటగోడ. అక్కడ ఒక పెద్ద సింహద్వారం ఉన్నది. అక్కడ 2 కాపలా వాళ్ళు, మధుశ్రీ, మాధవశ్రీ అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళబోతూ ఉంటే మీరెవరు అని అడిగారు వాళ్ళు. ఇది అంత పెద్ద విచిత్రమైన ప్రశ్న. మిమ్మల్నో నన్ను అడిగితే మనం పెద్ద పట్టించుకోం, కానీ బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అంతటి మహానుభావుల్ని కాపలా వాళ్ళు మీరెవరు అని అడిగారు. వాళ్ళు ఒక క్షణం తెల్లబోయారు. సరే తెల్లబోయినా మళ్ళీ తేరుకుని నేను బ్రహ్మనండి, నేను విష్ణువునండి, నేను రుద్రుడినండి అనగానే ఏ బ్రహ్మ, ఏ విష్ణువు, ఏ రుద్రుడు అన్నారు మళ్ళీ వాళ్ళు. ఇప్పుడు సమస్య కదా. పద్మాకర్ గారు అంటే పద్మాకర్ అంటే పద్మాకరే. మళ్ళీ నేను ఫలానా పద్మాకర్ అని నన్ను నేనే పరిచయం చేసుకోవాలంటే అది కర్మయోగమే. అందున వాళ్ళు త్రిమూర్తులు. ఒక్క క్షణం అయ్యాక మహానుభావుడు గనక, సర్వకాల సర్వావస్థల్లో మోక్షం కూడా ఇచ్చేవాడు గనక శ్రీ మహావిష్ణువు తేరుకుని వెంటనే శ్వేతవరాహ రూపముతో భూమిని పైకెత్తిన విష్ణువుని అన్నాడు. ఓహో, 28వ విష్ణువు అన్నమాట. 28వ బ్రహ్మాండంలో ఉన్న శ్వేతవరాహమూర్తి. ఇక మీరు లోపలికి వెళ్ళొచ్చు నిరాఘాటంగా అన్నారు. అంటే ఒకసారి బయోమెట్రిక్ అయిపోయింది అక్కడ. ఇంకా మిగతా ప్రాకారాల దగ్గర ఆపరన్నమాట. కాబట్టి మన అందరం శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. ఈ వరాహ కల్పాన్ని 28వ సంఖ్యతో పోలుస్తారు. 28వ బ్రహ్మాండములో వాళ్ళం అన్నమాట మనం.
ఇక్కడి నుంచి మొదటి కాంపౌండ్ వాళ్ళు, ఇక 2, 3 అలా వరుసగా 18 ప్రాకారాలు దాటారు. ఆ లోపలికి వెళ్ళాక 4 అద్భుతములైన మండపాలు కనబడ్డాయి వాళ్ళకి. ఒకటి శృంగార మండపం, 2 ఏకాంత మంటపం, 3వది సభా మంటపం, 4వది ఆలోచన మంటపం. ఇందులో ఆలోచన మంటపంలో ఎప్పటికప్పుడు సృష్టిని ఎలా అభివృద్ధి చెయ్యాలి, అందులో ఉన్నవాడికి ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలి అని ఆలోచిస్తుంది అమ్మ. ముక్తి మంటపంలో ఉన్నప్పుడు ఈ జీవులకి ఎలా మోక్షం ఇవ్వాలో ఆలోచిస్తుంది. సభా మండపంలో ఉన్నప్పుడు టీవీగా కూర్చుని అనేకములైనటువంటి గోష్ఠులు చేస్తుంది, సంగీతం వినడం, సాహిత్యం వినడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది అన్నమాట. ఏకాంత మండపంలో ఉన్నప్పుడు ఎవరూ లేకుండా తనను తానే ధ్యానించుకుంటూ ఉంటుంది. ఈ 4 మండపాలకి మధ్యలో ఒక అద్భుతమైన భవనం ఉన్నది, అదే చింతామణి గృహము. 4 దిక్కుల్లో 4 మంటపాలు, మధ్యలో అమ్మవారి గృహం ఉందన్నమాట. ఈ చింతామణి గృహం చింతామణులు అని పేరు కలిగినటువంటి మణుల తాపడం చేయబడిన గృహం. మణుల్లో పద్మరాగాలు, పుష్పరాగాలు, మరకతాలు, మాణిక్యాలు, ఇలాంటి నవరత్నాలు విన్నారుగా. ఇవి కాకుండా మరొక అపూర్వమైన మణి ఉంటుంది. ఈ మణి ఒక్కొక్కప్పుడు ఎర్రగా, ఒక్కొక్కప్పుడు పచ్చగా, ఒక్కొక్కప్పుడు తెల్లగా, ఒక్కొక్కప్పుడు గోధుమ వర్ణంలో, ఇలా రకరకాల రంగుల్లో కనపడుతుంది. ఆ మణిని చింతామణి అంటారు. మీరు పాల సముద్రం యొక్క మథనం గురించి విన్నారుగా. ఈ క్షీరసాగర మథనంలో దేవతలందరికీ ఒక్క మణి దొరికింది. ఆ మణిని ఇంద్రుడు తీసుకున్నాడు. ఆ మణి చింతామణి. ఆ మణి దగ్గరికి వెడితే వాళ్ళకి ఏమంటే తీస్తుంది. చింతామణిర్లోక సుఖం సురదృ స్వర్గ సంపదం ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. చింతామణి అనే ఈ మణి ఉన్నదే లోక సుఖాలు ఇస్తుంది. దేవేంద్రుడి దగ్గర ఉన్న చింతామణి దగ్గరికి వెళ్ళి, ఏమండి మేము భూలోకంలో ఉన్నాం, మాకు భూలోకంలో ఈ సౌకర్యాలు కావాలి, మంచి కుర్చీ కావాలి, ఈ ఏదో నల్లగొండలో, తెల్లగొండలో, లేకపోతే పచ్చగొండలో అనే ప్రాంతంలో మంచి అపార్ట్మెంట్ కావాలంటే ఇచ్చేస్తుంది. అయితే ఇచ్చేటప్పుడు శ్రీనివాస్ గారు ఇల్లు ఖాళీ చేయదు. ఆయన ఇల్లు ఆయన కట్టేపెట్టి కొత్త ఇల్లు ఇప్పిస్తుంది అనమాట. మళ్ళీ ఆయన కట్టేసి అందులో పెడితే అది న్యాయం కాదు. కాబట్టి ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఈ ఇళ్ళు, వాహనాలు మొదలైనవి ఇస్తుంది. లోకాల్లో ఎన్ని సుఖాలు ఉన్నాయో అన్నీ ఇస్తుంది. కల్పవృక్షం ఏమో స్వర్గ సంపదలను ఇస్తుంది. ఒక్క గురువు గారు తలుచుకుంటే మాత్రం ఈ లౌకిక సంపదల కంటే, స్వర్గ సంపదల కంటే అతీతమైన మోక్షాన్ని, వైకుంఠాన్ని ఇవ్వగలుగుతాడు. అందుకే చివరికి గురుచరణాలు పట్టుకోండిరా అన్నారు మన పెద్దలు. ఇలాంటి చింతామణి ఒకటి ఉంటేనే ఇంద్రుడు ఇన్ని సుఖాలు పొందుతున్నాడే. అమ్మవారి గృహమంతా పూర్తిగా చింతామణులతో నిర్మింపబడింది. ఆ మణులన్నీ చింతామణులే. ఇంకా అక్కడికి వెళ్ళాక వాడికి కోరికలు ఏముంటాయి? కోరికలు తీరకుండా మాత్రం ఉంటాయా? అటువంటి చింతామణి గృహంలో అమ్మవారు ఒక అద్భుతమైన సింహాసనం మీద, సింహాసనము వలె కనపడుతున్న ఒక మంచం మీద పడుకుంది. తెలుగులో మంచం, సంస్కృతంలో మంచః. ఆ మంచం ఎలా ఉన్నది? సుధా సింధోర్ మధ్యే, అమృత సముద్రం మధ్యనందు ఉన్నది. అమృత సముద్రం మధ్యలో ఉంది. ఆ సముద్రం మధ్యలో ఇంకా ఏమున్నాయి అక్కడ? ఆవిడ ఉన్నటువంటి ఆ ఆసనానికి ముందు సుర విటపి వాటి పరివృతే. సుర దేవత, విటపి వృక్షములు. దేవలోకంలో ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు పేరు ఏమిటి? కల్పవృక్షం. అక్కడ కేవలం ఒక్క చెట్టే ఉంది. కానీ అమ్మవారి ఈ మణిద్వీపంలో ఆవిడ చింతామణి గృహం దగ్గర అన్ని కల్పవృక్షాలే. ఎన్నున్నాయో లెక్కలేదు, అన్ని కల్పవృక్షాలు ఉన్నాయి. ఈ కల్పవృక్షముల యొక్క వాటి అంటే వరుసట అన్ని కల్పవృక్షాలు అలా వరుసగా వెయ్యబడి ఉన్నాయి. ఆ కల్పవృక్షాలు కూడా ఒకటి కాదు, చందనం, హరిచందనం, మందారం మొదలైన 5 రకాలైనటువంటి కల్పవృక్షాలు ఉన్నాయి. అటువంటి కల్పవృక్షముల యొక్క వరుస అక్కడ మణిద్వీపే, మణిద్వీపమునందు నీపోపవనవతి అన్నారు. నేప అంటే కడిమి చెట్టు, తెలుగులో కడిమి, సంస్కృతంలో కదంబ వృక్షం. దాని మరొక పదం నేపం. ఉపవనవతి ఉద్యానం అన్నమాట. కడిమి చెట్లు పాతి ఉన్నటువంటి ఒక ఉద్యానం ఉందట. అక్కడ ఒక తోట ఉంది. ఆ తోటలో చెట్లన్నీ కూడా ఈ కల్పవృక్షాలు దాటాక కనబడే చెట్లన్నీ కదంబ వృక్షాలు.
కదంబ వృక్షాలంటే అమ్మవారికి కృష్ణుడికి కూడా ఇష్టం. అందుకని అక్కడ కదంబ వృక్షాలు ఉన్నాయి. అక్కడ చింతామణి గృహే, చింతామణి గృహమునందు ఉంది. మణిద్వీపంలో ఈ చింతామణి గృహంలో అమ్మవారు ఉన్నది. ఆ అమ్మవారు కూర్చున్నటువంటి ఆసనం ఏమిటి? శివాకారే మంచే, మంచే మంచమునందు. అది ఎటువంటిది? శివాకారమైన మంచము. ఇదే కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాలి. సాధారణంగా మనం కూర్చోవాలంటే కుర్చీకి 4 వైపులు ఏముంటాయి? 4 కోళ్ళు ఉన్నాక కూర్చోవడానికి మధ్యలో ఉండాలి ఇలాగా ఓ బల్ల మీద ఇలాంటి పరుపు ఉండాలి. అవునా? అమ్మవారికి కూడా ఒక మంచం ఉన్నది. ఆ మంచమునకు కూడా 4 కోళ్ళు ఉన్నాయి. ఆ కోళ్ళ మధ్యలో ఒక చక్కని బల్ల ఉన్నది. అవి ఏమిటో చెప్పారన్నమాట. బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివ ఏతే పంచఖురాః ప్రోక్తాః ఫలకస్తు సదాశివ. అమ్మవారు కూర్చున్న మంచానికి ఒక కోడు బ్రహ్మ. ఈ బ్రహ్మ కాదు, ఇలాంటి ఒక బ్రహ్మ ఇంకోడు ఉన్నాడు అక్కడ. ఓ బ్రహ్మగారు ఒక కోడుగా ఉన్నాడు, దాన్ని మోస్తున్నాడు అనమాట. ఇక 2వవాడు విష్ణువు, 3వవాడు రుద్రుడు, 4వవాడు ఈశ్వరుడు. కాబట్టి రుద్రుడు ఈశ్వరుడు భేదములు వేరు. ఈ 4 బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు అనే 4 కోళ్ళు కింద ఈ మంచాన్ని మోస్తున్నారు. మధ్యలో బల్ల ఉండాలిగా. సంస్కృతంలో ఫలకము, అదే తెలుగులో పలక లేక బల్ల. ఈ ఫలకముగా కూర్చోవడానికి పనికొచ్చేటటువంటి అట్ట అది సాక్షాత్తు సదాశివుడనే ఆయన. అంటే సదాశివుడి మీద కూర్చుంది. అందుకే అమ్మవారి ఆసనాల్లో మీకు చూసారా శివుడి మీద కూర్చున్నట్టుగా కనబడుతుంది. ఆ శివుడిని సదాశివుడు అంటారు. అదనమాట శివాకారే మంచి అంటే. ఈ 5 మీద ఆవిడ కూర్చుంటుంది. మధ్యలో సదాశివుడు చాలా మెత్తగా ఉంటాడు, కూర్చోవడానికి అనుగుణంగా ఉంటాడు. కొన్ని కుర్చీలు ఉన్నాయనుకోండి, వెనక వైపు చాలా గట్టిగా ఉంటుంది, నిలబడలేము, కూర్చోలేము. కాసేపు ఎక్కువసేపు కూర్చుంటే నడుము కూడా బేకచ్చు. కానీ అక్కడ సదాశివుడి యొక్క ఆ బల్ల ఉందే శుతిమెత్తగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, కూర్చోడానికి పనికి వస్తుంది. పాడవనటువంటి బల్ల. పైగా ఈ కుర్చీలు ఎప్పుడొకప్పుడు పాడైపోతాయి. ఇవన్నీ వాడకంటే రేపైనా నాశనం అవుతాయి. అందుకే వీటిని నాశనమయ్యే వస్తువులు కాబట్టే శరీరములు అంటారు. మన శరీరము కూడా అటువంటిదే. శీర్యతే ఇది శరీరము. శరీరం అనగా ఏదో ఒకనాటికి క్రమక్రమంగా జీర్ణమైపోవున్నది. ఏదో చిన్నప్పుడు అలా ఉంటారు, పెద్ద అయ్యే కొద్దీ పెరుగుతారు, పెరిగిన తర్వాత ముసలాళ్ళు అయిపోతారు, ముసలాళ్ళు అయిన తర్వాత తల అంతా నెరిసిపోతుంది, జుట్టు అంటూ ఉంటేను, లేదా మైదానం అయిపోతుంది. కొంతమంది ఉపన్యాసం చెబుతూ ఉంటారు, దిక్కుమాల తలకి చూడలేమన్నమాట, కర్మ. అలా మైదానం అయిపోతుంది. ఆ క్రమంగా ఈ కళ్ళు చేతులు అన్నీ కూడా శిథిలం అయిపోతాయి. ఆ తర్వాత వీడిని తీసుకెళ్ళి పాతేయడమో తగలబెట్టడమో చేస్తారు. అలా శిథిలం అవుతున్నది కనుక ఈ శరీరము అన్నారు. కానీ ఈ సదాశివుడు ఎప్పుడూ నాశనం కాకుండా ఎప్పుడు అలాగే ఉంటాడు. అటువంటి ఆయన మీద కూర్చున్నది. ఎందుకు ఈ పని చేస్తుంది ఆవిడ అని అనుమానం రావాలి మనకి. ఆవిడ ఎందుకు ఆసనం, అలాంటి ఆసనం మీద కూర్చున్నది అంటే 5 పనులు నేను చేస్తున్నానని చెప్పడం కోసమే అమ్మవారు అలాంటి ఆసనం పెట్టుకున్నది. బ్రహ్మ సృష్టి చేస్తాడు, పుట్టిస్తాడు. పుట్టించిన తర్వాత, పుట్టించడం అందరూ చేయొచ్చు కానీ ఏదో దైవానుగ్రహంతో, కానీ పోషించద్దు. విష్ణువు రూపంలో అమ్మ పోషిస్తోంది. బ్రహ్మేమో పుట్టిస్తున్నాడు, విష్ణువు ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు. రుద్రుడు సంహరిస్తున్నాడు. ఎల్లకాలం ఎక్కడే ఉంటే ప్రమాదం కనుక వీళ్ళని పట్టుకుపోవాలి కనుక సంహరిస్తాడు. 4వవాడు ఈశ్వరుడు వెనక్కి తీసుకుపోతాడు. ఇక 5వవాడు సదాశివుడు ఇలా కొంతకాలం సాగాక ఎప్పుడో ఒకప్పుడు జాలి తెలిచి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షం ఇస్తాడు. దానికి అనుగ్రహం అని పేరు. 5 పనులు చేస్తున్నాను గనుక నేను ఈ రకమైన మంచము మీద కూర్చున్నానని చెప్పింది ఆవిడ. అదే లలితా సహస్రనామాలు ఏం చెప్పారు? సృష్టికర్త్రి, సృష్టి చేస్తున్నది. అప్పుడు ఆవిడ బ్రహ్మరూపంలో ఉంది. సృష్టికర్త్రి, సృష్టి చేస్తున్నది. అప్పుడు ఏ రూపంలో ఉంది? బ్రహ్మరూప. గోప్త్రి, పోషిస్తున్నది. మంచి భోజనం పెట్టి ఇల్లిచ్చి రక్షిస్తున్నది. గోప్త్రి అంటే రక్షించున్నది, పోషించున్నది. అప్పుడు గోవింద రూపిణి, గోవిందుడి రూపంలో ఉంది. సంహారిణి, సంహరిస్తున్నది. అప్పుడు రుద్రరూప, రుద్రుడి రూపంలో ఉన్నది.
తిరోధానకరి అంటే వెనక్కి తీసుకుపోతున్నది. వీడు ఏ లోకం నుంచి పుట్టాడో ఆ లోకాలకు పట్టుకుపోతుంది. నరకం నుంచి పుడితే నరకానికి వెళ్ళాలని లేదు, స్వర్గానికి కూడా వెళ్ళొచ్చు. స్వర్గం నుంచి పుట్టినా నరకానికి పోవచ్చు. స్వర్గమో నరకో తిరిగి మొత్తం మీద ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పట్టుకుపోతుంది. అప్పుడు ఆవిడ ఈశ్వరీ రూపంలో ఉన్నది. ఇక ఆఖరణ అనుగ్రహమునిస్తున్నది అనగా శాశ్వత మోక్షం ఇస్తున్నది. అప్పుడు సదాశివుడి రూపంలో ఉన్నది. పంచకృత్య పరాయణ, ఈ 5 పనులు ఎప్పుడూ చేస్తూ ఉంటుంది కనుక పరాయణ అన్నారు. మీరు రోజు చదువుతారుగా లలితా సహస్రనామాలని. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్య పరాయణ. ఈ పంచకృత్యముల కోసమే ఆవిడ 5 కోళ్లతో కూడిన ఆసనం మీద కూర్చున్నది కనుక అమ్మని పంచప్రేత మంచాధిశాయిని అన్నారు. 5 ప్రేతములతో కూడిన, పంచ అంటే 5, ప్రేతములతో కూడిన మంచము మీద అధిశాయిని కూర్చుంటోంది. మళ్ళీ మనకు అనుమానం రావాలిగా, ఇదేంటంటే ప్రేతం అంటే మేము ఏదో రకంగా విన్నాం, ఇలా బ్రతికున్నప్పుడు కాకుండా శరీరం విడిచిపెట్టేసి పైకి పోయినప్పుడు వీడి శరీరం అలా తెల్లబోయినప్పుడు మాత్రమే ప్రేతం అంటాం కదా. అంటే దాన్ని కూడా ప్రేతం అన్నారు. కానీ అసలు ప్రేతం అంటే అర్థం అది కాదు, చచ్చాడని కాదు. చచ్చిన వాడికి కూడా వ్యవహారంలో చెప్పాలంటే చచ్చినాడికి కూడా ప్రేతం అని పేరు పెట్టాం మనం. ఇతః అంటే గొప్పది, ఇతః ప్రేత అంటే మిక్కిలి గొప్పది. ఈ శవానికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే మరణించాక వాడంత గొప్పవాళ్ళాడు. బతికున్నంత వరకు దిక్కుమలవాడు, ఎవరిని ఏ రకమైన బాధ పెట్టాడో, ఏం తిట్టాడో, ఏ అపకారం చేశాడో, చచ్చాక ఇంకా ఆ శరీరంతో అపకారం చేసే అవకాశం లేదు. అఫ్కోర్స్ కొంతమంది చచ్చిపోయే ముందు కూడా దిక్కుమాల రాతలు రాసి వీలునామా రాసి ఇంట్లో వాళ్ళు ఏడిపించిపోతారు, అది వేరే విషయం. కానీ ఏదైనా ఇంక ఈ శరీరంతో ఎక్కువ అపకారం చేయలేరు కదా. అందుకని ఎలాగో పోయాడు కదరా, బతికున్నప్పుడు అపకారం చేసినా మరణించాక ఎవడికి అపకారం చేయలేడు కదా, అందుకని వాడి శరీరమును ప్రేతము అందాము అన్నారనమాట. ఇతః అది గుణసంధి, ప్రేత అనగా మిక్కిలి ఉత్కృష్టమైనది, చాలా గొప్పది అని పేరు అన్నమాట. సూపర్లేటివ్ డిగ్రీ అది. అందువల్ల ది బెస్ట్ అనమాట. ది బాడీ ఈజ్ ది బెస్ట్ అనొచ్చు అనమాట. అందువల్ల శవానికి అలా వాడుతున్నాం. కానీ అసలైనది ఏమిటనమాట, ఉత్కృష్టమైనది. పంచప్రేత 5 ఉత్కృష్టమైన ఈ కోళ్లతో కూడిన ఆసనం మీద అమ్మ కూర్చున్నది. ఎంతకంటే ఉత్కృష్టమైనవి ఏమంటాయి? బ్రహ్మగారు, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు అనే 5 రూపములతో ఉన్న మహానుభావులు, మిక్కిలి గొప్పవాళ్ళు. వాళ్ళ మీద కూర్చుని అమ్మ అన్ని పనులు చేసి పెడుతున్నది. అటువంటి అమ్మని భజంతి త్వాం ధన్యాః. అమ్మ, అటువంటి అమ్మని ఎవరు ధ్యానించగలుగుతున్నారు? త్వాం నిన్ను, ధన్యాః ధన్యాత్ములైన వాళ్ళు మాత్రమే, గొప్పవాళ్ళు మాత్రమే భజంతి సేవిస్తారు. చిదానందలహరి, ఆవిడ చిదానందలహరి. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి? అమ్మవారిని సేవించాలంటే, అమ్మని పూజించాలంటే, అమ్మ సహస్రనామం చదవాలంటే, సౌందర్యలహరి చదవాలంటే వాడు ఎంతో ధన్యాత్ముడు అయ్యి ఉండాలి. ధన్యుడు అనే శబ్దం ఎవడికి పడితే వాడికి వాడం. చిన్నప్పటి నుంచి ఇతరులకు సేవ చేసినవాడు, దానములు చేసినవాడు, ఉత్సవాలు చేసినవాడు, ఇతరులకు సాధ్యమైనంత వరకు అపకారం చేయకుండా ఉండేటటువంటి వాడు, ముఖ్యంగా కోపాన్ని జయించిన వాడిని ధన్యాత్ముడు అంటారు. అంటే మీలాంటి వాడు అనమాట. అసలు మీ మొహాలు చూశానుగా, ఒక్కళ్ళకు కూడా కోపం రాదేంటండి? ఈ శ్రీనివాస్ గారి దగ్గర నుంచి చివరిదాకా అందరూ శాంతంగా ఉన్నారు. నేనున్నప్పుడు ఎలా ఉంటారో, ఉత్తప్పుడు అలా ఉంటారో తెలియదు కానీ, సీసీ కెమెరాలో చూడలేం. కానీ అసలు వచ్చిన దగ్గర చిరునవ్వుతూ ఉన్నారు. అంటే అస్సలు కోపం ఎరగని వాళ్ళు అనమాట. ఇటువంటి వాళ్ళని ధన్యాత్ములు అంటారు. పూర్వం ఒక ఆయన ఇలాగే ఉపన్యాసం చెప్పడానికి వచ్చాడు, సన్యాసి. ఉపన్యాసం మొదలు పెడుతూ, నాయనలారా, నేను 25 సంవత్సరములు తపస్సు చేసి కోపాన్ని జయించాను అన్నాడు. అనగానే మన జయశంకర్ గారు అబ్బాయి లేచాడు. గురువు గారంటే, నేను చిన్నవాడిని, నమస్కారం చేసి ఒక సందేహం అడుగుతున్నాను, తీరుస్తారంటే, తీరుస్తాము నాయన అన్నారట ఈ స్వామీజీ. స్వామి, మనలో మనమాట ఎంత కష్టపడినా కోపాన్ని జయించలేమంటారు కదా అందరూ. మీరు 25 ఏళ్ళు తపస్సు చేసి నిజంగానే కోపాన్ని జయించారా అని అడిగితే, అవును నాయన, నేను 25 ఏళ్ళు హిమాలయాలలో తపస్సు చేసి కోపాన్ని జయించాను అన్నాడు.
ఎవరు? ఈ స్వామీజీ. నేను కాదు, అక్కడ ఇంకో స్వామీజీ ఉన్నారులే. అప్పుడు మళ్ళీ కుర్రాడు రెండోసారి, స్వామి మీరు నిజంగానే కోపాన్ని జయించారా అంటే, నేను కోపాన్ని జయించాను అన్నట్ట. చూపులు అలా పెట్టుకొంచెం. స్వామి మీరు నిజంగా కోపాన్ని జయించారంటే, అవును నాయనా నేను కోపాన్ని జయించాను అన్నాడు ఆయన. స్వామి మనలో మనమాట మీరు నిజంగానే కోపాన్ని జయించారు అన్నాడు ఈ కుర్రాడు. గో మీద కొడతాను ఏమనుకుంటున్నావు? ఇందాక చూస్తున్నాను నేను 25 ఏళ్ళు హిమాలయాల్లో తపస్సు చేసి కోపాన్ని జయించాను అంటే, నిమిషానికి ఒకసారి కోపాన్ని జయించారా అంటావా? మళ్ళీ మాట్లాడితే తంతాను కోపాన్ని జయించాను అన్నట్ట. ఇది మన లక్షణం. అందువల్ల ఎంత కష్టపడినా కోపాన్ని జయించడం చాలా కష్టం. కాస్త ఈ నల్లగుండ్ల అపార్ట్మెంట్లో వాడు మాత్రం, వీళ్ళు చల్లగుండ హాయిగా 10 కాలాలు ఎంత శాంతంగా కనబడతారు. మగవాళ్ళు శాంతకుమారులు, ఆడవాళ్ళు శాంతకుమారిలాగా. వచ్చిన దగ్గర చూస్తాను కదా, అస్సలు విసుగు లేదు, విరామం లేదు, అలా చిరునవ్వులు అవుతూనే ఉన్నారు. ఇలాగే ఉండాలి యావత్ జీవితం కూడా, నిండు 100 ఏళ్ళు కూడా. వీళ్ళని, ఈ శాంత స్వరూపులను, సాధకులను ధన్యులు అంటే తమ జీవితమును సక్రమముగా గడిపిన వారు అంటారు. ఇంగ్లీష్లో లెజెండ్ అంటారు, కానీ వాడు మొహం లెజెండు లేదు, వాడు ఏ లెజెండో తెలియట్లేదు కర్మ. వాళ్ళలో కొట్టుకు చచ్చిపోతుంటారు సినిమా వాళ్ళు అయితే. కానీ మీరు అలా కాదు కదా, సాధకులు. సాధ్యమైనంత వరకు కోపం రాకూడదు. వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు, అస్సలు కోపం రాకపోతే ఎలాగా? రాముడు ఉన్నాడు, ఎప్పుడూ కోపం రాదు, కానీ కోపం వస్తే దేవతలు కూడా వణిగిపోతారు. అందుకే కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అంటాడు వాల్మీకి రామాయణంలో ప్రారంభంలోనే. ఎవరికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారు అతడెవడు అంటాడు. అంటే రాముడికి కోపం రానే రాదు, వస్తే దేవతలు కూడా గదగద వణుకుతారు. అలా వణికి సముద్రుడు దారి ఇచ్చాడు, లేకపోతే ఇస్తాడా? ఇవ్వడు కదా. బతిమాలితే దారి ఇవ్వలేదు. ధనుస్సెక్కు పెట్టి బాణం వేస్తానంటే వణికిపోయి అప్పుడు దారి ఇచ్చాడు. కాబట్టి ఎవడైనా మనం అస్సలు అసమర్థులుగా ఉండకూడదు. కోపగించామా దేవతలు కూడా భయపడాలి. నిత్యం కోపగించామనుకోండి వాడికి విలువే ఉంటుంది. మనం శాంతంగా ఉన్నప్పుడు హఠాత్తుగా ఎప్పుడైనా కోపగిస్తే ఎవడైనా భయపడతాడు. నేను ఎదిగి ఒక ఆయన ఉండేవాడు, ఒక కళ్యాణ మండపానికి మేనేజర్ అనమాట ఆయన. అన్నం తిన్నావా? నీ మొహం తగలయ్యా అని పెళ్ళాన్ని తిట్టేవాడు. స్కూల్కి వెడుతుంటే పిల్లల్ని, ఒరే అంట్ల వెధవా స్కూల్కి వెళ్ళవరే అని తిట్టేవాడు. ఇలా అనుక్షణం తిడుతూనే ఉండేవాడు. వాళ్ళ అబ్బాయికి నేను ట్యూషన్ చెప్పానులేండి. ఓ రోజున గురువుగారు 10th పాస్ అయ్యాను, మా ఇంటికి మా అమ్మ తీసుకురమ్మంది అంటే వెళ్ళాను. తీరా వెళ్ళగానే ఆయన రోజు అందరినీ తిట్టేస్తున్నాడు అన్నాడు. గురువుగారు వచ్చారు, కుర్చీ వేయాలని తెలియదా, నిన్ను తగలయ్యా అది తగలయ్యా అని తెగ తిట్టేశాక వాళ్ళ ఆవిడ పక్క నుంచి, ఆయన పిచ్చాడు మెంటలండి ఆయన అలాగే అవుతాడు పట్టించుకోకండి అది. ఇంకా ఆయన జుట్టు పీక్కుని, అప్పటికి ఇంకా జుట్టు ఉందిలేండి ఆయనకి, తర్వాత ఓడిపోయింది, కానీ ఇలా పీక్కుని నన్ను వెంటలంటావా అని గింజుకుపోయాడు బాబు. ఏం చేస్తారు, రోజు అలా తిడుతుంటే ఆయన ఎవరైనా అంతే, రోజు ఇంట్లో చెడామడా తిట్టగా కొంతకాలానికి వాడికి మెంటలండి అంటారు. ఆ తర్వాత వాడికి విలువ పోతుంది. అస్సలు ఏమీ కోపం తెచ్చుకోకుండా ఎప్పుడు శాంతంగా భార్య దగ్గర ఉన్నవాడు ఎప్పుడైనా ఒక్కసారి అలిగాడా ఆ భార్యకి బాధ కలుగుతుంది. ఏమండి నేను ఏమైనా తప్పు చేశానా, మాట్లాడట్లేదు, కోపగించారు అంటుంది. అందువల్ల మనం ఆ స్థాయి తెచ్చుకోవాలి తప్ప 24 గంటలు అధమా అంటూ ఉంటే దానివల్ల ఉపయోగం ఉంది. అటువంటి వాళ్ళు అధన్యులు అని పిలువబడతారు. ఓ మొగుడు పెళ్ళాం నాతో పాటు శ్రీలంక వచ్చారు. మొగుడిని పెళ్ళాం మొగుడిని మీరు అండం ఏమిటే అండ్ ఆయన ఏది కారు ఎక్కినా అంతే, ఫ్లైట్ ఎక్కినా అంతే, రూములకి వెళ్ళినా అంతే, మధ్యలో ఎవడ పడతా నువ్వు మాట్లాడకండం. దాంతో ఇంకా వాళ్ళకి ఏం విలువ ఉంటుంది చెప్పండి. అఫ్కోర్స్ మీరు చాలా మంచివాడు అనుకోండి, అస్సలు భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకోరు. ఎప్పుడైనా అతిగా క్రోధం తెచ్చుకుంటే విసిగిపోయి పోతే పో అంటారు. మేము 18 పురాణాలు చెబుతున్న రోజుల్లో ఏలూరులో ఓ భార్యాభర్తలు రెగ్యులర్గా ఉపన్యాసానికి వచ్చేవారు. ఒక రోజున భర్త గారు ఉపన్యాసానికి రాలేదు, భార్య మాత్రమే వచ్చింది. ఏమమ్మా మీ ఆయన ఎందుకు రాలేదంటే, గురువుగారు ఏమనుకోనంటే చెబుతాను, మళ్ళీ మా పేర్లు మాత్రం ఉపన్యాసంలో చెప్పొద్దండి ఆవిడ, అందుకని పేర్లు చెప్పట్లే. ఏం జరిగిందమ్మా అంటే వాళ్ళ ఆయనకి రోజు తిక్కట, అప్పుడు కూడా కోపం వచ్చేసింది. ఇదిగో నువ్వు నన్ను చాలా ఏడిపిస్తున్నావు, సింహాద్రి ఎక్స్ప్రెస్ కింద పడి చచ్చిపోతానన్నాడు. ఈవిడ కూడా కాస్త పతివ్రతలండి, పోతే చచ్చిపోయింది. అయితే పూరీ కూర పార్సిల్ చేయన్నట్ట. ఎందుకు పూరీ కూర అంటే ఆ సింహాద్రి ఎప్పుడు లేటే, తీరా 12ంటికి రాలేదనుకో ఆకలి ఇదా
అందువల్ల 2 3 వచ్చిందనుకో పూరి కూర తింటూ అక్కడే పడి వస్తానన్నట్ట. పోని పార్సిల్ చేసి ఇచ్చిందిట, ఆయన చావలేదు అనుకోండి, తినేసి మళ్ళీ వచ్చేట. కాబట్టి సాధ్యమైనంత వరకు ధన్యాహ అనే శబ్దం ఎవరికి వాడతాము? మహాత్ములకి వాడతాము. శాంతుడు, కృతజ్ఞుడు, ధర్మం ఎరిగినవాడు, సత్యం పలికేవాడు, అనవసరంగా కోపగించనివాడు, ఇటువంటి వారిని అందరినీ కూడా ఏమంటారనమాట? ధన్యులు అంటారు. అటువంటి వాళ్ళు మాత్రమే అమ్మవారిని సేవించగలుగుతారు. కాబట్టి అమ్మని మీరు సేవిస్తున్నారంటే, అమ్మ అనుగ్రహం పొంది ఏదైనా సాధించగలుగుతున్నారంటే వీరంతా సందేహం లేకుండా ధన్యాత్ములు. ఆ అమ్మ ఎటువంటిది? అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దౌష్ట్రా మురరిపువరాహస్య భవతి. తిమిరము అంటే చీకటి. మన మనస్సుల్లో ఒక చీకటి ఉన్నది. అంతస్తిమిరము అంటే మానసికమైన చీకటి. ఆ చీకటి ఏమిటి? అవిద్య. సరి అయిన జ్ఞానం లేకపోవటం వల్ల అజ్ఞానము అని ఒక చీకటి పట్టుకున్నది. అజ్ఞానంతో కూడిన వారి మనస్సులో ఉన్న కటిక చీకటిని తొలగించే మిహిరద్వీప నగరి అమ్మ. ఇప్పుడు ఇవాళంతా రాత్రి, ఈ రాత్రిపూట ఎక్కడ చూసినా కటిక చీకటి. ఈ చీకటి తొలగాలంటే మీరు దీపాలు వెలిగించినా పూర్తిగా చీకటి పోదు. ఎందుకని? దీపం యొక్క కాంతి పడిన చోట మాత్రమే వెలుతురు ఉంటుంది. అది అక్కడ నీడ, ఆ వెనక నీడ, ఆ పక్కన ఇంకా చీకటి ఉంటుంది. కానీ ఎక్కువ భాగం చీకటి తొలగి బాగా వెలుతురు రావాలంటే ఎవరు రావాలి? సూర్య భగవానుడు రావాలి. మిహిరుడు అంటే సూర్యుడు. సూర్య భగవానుడు రాగానే చీకటి పోతుంది. అజ్ఞానం అనే చీకటి పోవాలంటే విజ్ఞానం అనే ఒక సూర్యుడు రావాలి. అమ్మ ఎవరు అంటే మిహిరద్వీప నగర అన్నారు ఆవిడ ఏకంగా. సూర్యుడు ఉదయించే ద్వీప ప్రాంతంలో ఉన్న నగరం. సూర్యుడు మొట్టమొదట ఉదయించే ఒక ద్వీపం ఉన్నది తూర్పు దిక్కున. దాన్ని ఉదయ పర్వతం అంటారు. ఆ ఉదయ పర్వతం దగ్గర ఉన్నటువంటి ద్వీపం దగ్గర ఉన్న నగరము. అనగా అమ్మ రావడంతో ఎల్లవేళలా మానసికమైన చీకటి పోతుందన్నమాట. సూర్యుడు రావడం కాదు, మొదటి సూర్యుడు అన్నారు. పైగా తూర్పు దిక్కులో ఇప్పటికి కూడా మన వాళ్ళు జపాన్ అని నిప్పో అంటారు. నిప్పో అంటే అర్థం ఏంటనమాట? సూర్యుడు ఉదయించే మొదటి ప్రాంతం అని. ఆ ప్రాంతంలో మొట్టమొదటి సూర్యుడి కిరణాలు పడతాయి. అక్కడ ముందు చీకటి తొలగిపోతుంది. అమ్మ భక్తులు అమ్మ అనుగ్రహం వల్ల వారి హృదయాల్లోనే మొదట అమ్మవారి యొక్క అనుగ్రహం పడింది కనుక ఈ అజ్ఞానం అనే చీకటి పటాపంచలైపోతుందన్నమాట. ఈ విధంగా అజ్ఞానం అనే చీకటిని తొలగించి సూర్య భగవానుడుండే ప్రాంతమే అమ్మన్నారు. సూర్యుడల్లా, సూర్యుడుండే ప్రాంతం. సూర్యుడు అంటే ఇటు అటు వెడతాడు, కానీ ఆ ప్రాంతం వెళ్ళదు. అనగా అమ్మ ఎప్పుడు మనలో ఉంటుంది. ఏనాడు అజ్ఞానం అనే చీకటి లేకుండా కాపాడుతుంది. ఎంత గొప్ప మాట చూడండి. అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరి. ఇంకా రెండవది జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిచరీ. జడులు అంటే మందకొడితనంతో ఉంటారు కొంతమంది. వాళ్ళకి చురుకుతనం ఉండదన్నమాట. మంచినీళ్ళు అంటే ఈ ఏడాది అడిగితే వచ్చే ఏడాది ఇస్తారనమాట. చచ్చి చెడి ఎందుకు వచ్చిందిరా అన్నట్టుగా కదులుతారు. ఏమాత్రం చురుకుదనం ఉండదు. పని చెబితే లేవరు, చెయ్యరు. పొద్దున్న 7 10 లేస్తారు. అలా బద్ధకంగా కదలకుండా చురుకుతనం లేకుండా ఉన్నవాడిని జడుడు అంటారు. ఇలాంటి జడులకు చైతన్యం కావాలంటే ఏం చెయ్యాలి? తేనె తాగాలి. ఒక రకమైన అమృతరసం ఉన్నది. ఆ అమృతరసం తాగితే చురుకుతనం పుడుతుందని శాస్త్రం. అమ్మవారట చైతన్యం ఇచ్చే స్తబకమకరందశ్రుతిచరీ పూలగుత్తిలోంచి వచ్చే తేనె. ఓ చోట కొన్ని పువ్వులు ఉన్నాయి. ఈ పువ్వుల గుత్తిలోంచి వచ్చే తేనె తాగితే చురుకుతనం పుడుతుంది. దానికి ఆనందరసము, చైతన్య రసం అని పేరు. యుద్ధానికి వెళ్ళేవాడు తయారు చేసి తాగేవారండోయ్. యుద్ధానికి వెళితే వీరరసం అని ఒక రసం తాగేవారట. ఆ వీరరసం తాగితే వాడికి ఎక్కడ లేని పౌరుషం వస్తుంది. చకచక పని చేయడానికి అవకాశం వస్తుంది. అది తేనె. దానివల్ల లాభం ఉన్నది. ఇప్పుడు ఉత్సాహం కోసం కొంతమంది పుచ్చుకుంటారు. ఆ ద్రవం ఉపద్రవం.
ప్రమాదం తెచ్చిపెడుతుంది, కళ్ళు తిరిగి పడిపోతారు. కాబట్టి ఇదేమో ప్రమాదం తెచ్చిపెట్టేది, వీరరసమేమో ఆరోగ్యం తెచ్చిపెడుతుంది. అమ్మవారు ఈ చురుకుతనము లేకుండా మందకొడితనంతో ఉన్నటువంటి వారికి చురుకుతనం తెచ్చిపెట్టేటటువంటి పూలగుత్తిలోని తేనె రసమట. అది కూడా శృతి అన్నారు, అంటే ఏకధాటిగా ప్రవహించేటటువంటిది అనమాట. అటువంటి ఒక ప్రవాహం. ఆ తేనె రసం తాగితే ఎప్పుడు చురుగ్గా ఉంటాడు. అమ్మ అనుగ్రహంతో వాడికి మందకొడితనం ఉండదు, జాడ్యం ఉండదు. అందువల్ల అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వేప నగరి జడానాం చైతన్యస్తవక మకరందశ్రుతి జరి దరిద్రాణం చింతామణి గుణనిక. ఇందాక చెప్పానుగా, చింతామణి అని ఒక మణి ఉన్నది. ఎక్కడుంది? అమ్మవారి దగ్గర ఉంది. ఆ మణి దారిద్ర్యం తొలగించి సంపదలు ఇస్తుంది. దరిద్రులకి, సంపదలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి అమ్మ చింతామణి లక్షణము కలిగినది. అంటే అమ్మని తలుచుకున్న వెంటనే కటిక దారిద్ర్యం తొలగిపోతుంది, ఏ పనైనా టక్కునైపోతుంది. అమ్మ అనుగ్రహంతో కటిక దారిద్ర్యం తొలగి సంపదలు వస్తాయి. అటువంటి చింతామణి లక్షణము కలిగినది. జన్మజలధౌ నిమగ్నానాం, సంసారమనే సముద్రమునందు పూర్తిగా మునిగిపోయిన జీవులం మనం. మగ్నము అంటే ములుగుట, నిమగ్నం పూర్తిగా మునిగిపోవడం. సముద్రంలో మునిగితేనే బయటికి రాలేము. సంసార సముద్రంలో పడితే పూర్తిగా మునిగిపోతే పైకి రావడం ఎవడి వల్ల కాదు. మీకు నేను చెప్పేదేముంది, ఈ సంసారం అనే సముద్రంలో ఎప్పుడో మునిగారు పాపం. అమ్మ అనుగ్రహంతో బతుకుతున్నారు. కానీ లేకపోతే ఎన్ని కష్టాలు. పెళ్లి చేసుకోవడం కష్టం, చదవడం కష్టం, ఉద్యోగం సంపాదించడం కష్టం. ఎవడికి వాడు అన్నం వండుకోవడం ఎంత కష్టమో కలియుగంలో. ఏమంటే అన్నం వండుకోవడం ఒకటి ఉంటుందండి. బియ్యం ఎసట్లో పెట్టడం, కూరలు చేసుకోవడం ఎన్ని కష్టమో, తినడం ఇంకా కష్టం. అందుకని ఈ మధ్యకాలంలో ఎందుకు వర్రి ఉంది కదా కర్రీ అనడం, ఆ కర్రీ సెంటర్కి వెళ్ళడం. ఆ కర్రీ ఎప్పటిదనుకుంటారు? మాంధాత కాలం నాటి కూర. దాన్ని రోజు వేడి చేసి పెడుతూ ఉంటే తెగ తింటే కోవిడ్ రాకపోతే ఆవిడ వస్తుందా? కాబట్టి ఇలాంటి దిక్కుమాలు అన్నీ తెచ్చుకు తింటాం. కానీ పూర్వకాలంలో కాస్త వంటని చేసేవారు పాపం. ఆ వంట కూడా అదృష్టం బాగుంటే రుచి బాగా ఉంటుంది. లేకపోతే నా మీద ప్రయోగం చేసేది ఒక ఆవిడ. గురువు గారండి, నేను మా ఆయనకు కూడా వంటలేదండి, మీకోసం వండానని అమెరికాలో ఒకసారి ఒక ఆవిడ వండి పెట్టింది మైసూరు పాకం. ఆ మైసూరు పాకం ఇంట్లో ఎప్పుడు కూడా కుంకుడుకాయలు కొట్టుకోవడానికి, లేకపోతే తెచ్చుకున్నాను నేను. కుంకుడుకాయలు కొట్టుకోవడానికి బాగా పనిచేస్తుంది. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, ఆ ప్రయోగం లేకుండా కాస్తో కోస్తో వండుకోవాలి కదా. ఇవి తినాలి. ఇవన్నీ సంసారంలో కష్టాలు. అందువల్ల సంసారాన్ని సముద్రంతో పోల్చారు. ఈ సముద్రంలో పూర్తిగా మునిగిపోయినటువంటి వాళ్ళని పైకి తీసుకురావడానికి అమ్మవారు ఏమవుతుందట? దంష్ట్రామురరిపు వరాహస్య భవతి. పూర్వం భూమి సముద్రంలో మునిగిపోయింది. ఈ మునిగిపోయిన భూమిని విష్ణువు తెల్లని వరాహ రూపం ధరించి, శ్వేతవరాహ రూపం ధరించి పైకెత్తి తన కోర మీద నిలబెట్టాడు. అవునా? అప్పటి నుంచి ఏమన్నారన్నమాట? వరాహస్వామి వారు భూమిని ఉద్ధరించారు అన్నారు. అసలు ఎంత అందమైన దృశ్యం అండి. ఆయనేమో తెలుపు, కోర ఇంకా తెలుపు. ఆ తెల్లని కోర మీద భూమి చిన్న బురద అంటుకున్నట్టు అంటుకుంది. టేక పంక లవము కొమరు మిగిలి అంటాడు పోతన గారు భాగవతంలో. అంటే కూర ఎంత పెద్దది కాకపోతే ఇంత భూమి, ఇంత మట్టి పెసరు అంటుకున్నట్టు అంటుకుందన్నారు. భక్త జయదేవుడైతే ఇంకో అడుగు ముందుకేశాడు. వసతి దశన శిఖరే ధరణి తవలగ్న శశిని కళంక కళేవ నిమగ్న కేశవాధృత సూకర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. దశన శిఖరే అంటే కోర యొక్క చివరి భాగమునందు ధరణి భూదేవి లగ్న అంటుకొని ఉన్నది. అంటే నీ కోర చివర భూమి ఉన్నది. ఆ భూమి ఎలా ఉంది? శశిని చంద్రుడి యొక్క రేఖయందు కళంక కళాయివ మత్సవలే నిమగ్న ఉన్నదట. ఆకాశంలో చంద్రుడి యొక్క రేఖ చూడండి. చంద్రుడిలో ఏముంటుంది? రాత్రిపూట ఎంత మత్స కనబడుతుంది. చంద్రుడిలో మత్స అన్నట్టుగా నీ కోర మీద భూదేవి కనబడుతోంది. అంటే ఎంత అందమైన ఉపమానం అది. ఆ కోర తెల్లగా ఉందన్నమాట. అది చంద్ర రేఖలా ఉంది. భూమి ఏమో ఆ చంద్రుడిలో మత్సలా ఉంది. అలా తెల్లని వరాహ రూపం ధరించిన నారాయణ నీకు జయము కలుగుగాక అంటాడు భక్త జయదేవుడు అష్టపదులలో దశావతార స్తోత్రంలో.
ఇప్పుడు అమ్మవారిని ఏమంటున్నారు? మనందరం అట సంసారం అనేటటువంటి సముద్రంలో మునిగిపోయిన భూమి అట. ఈ భూమిని ఉద్ధరించే వరాహస్వామి కోర అమ్మవారు. ఆ విధంగా మనల్ని ఉద్ధరిస్తున్నది ఆ అమ్మవారు. వరాహస్వామి కోర మీద ఈ జీవుడనే భూమి ఉంటే ఇంక వీడికి పతనం ఉండదన్నమాట. ఎంత అద్భుతమైన అలంకారం అది. అందుకని జన్మ జలధౌ నిమగ్నానాం, సంసారం అనే సముద్రములో బాగా మునిగిపోయినటువంటి వాళ్ళకి మురరిపు వరాహస్య దమష్ట్రాభవతి. పూర్వం మురుణ్ణి చంపిన శ్రీకృష్ణ పరమాత్ముడు వరాహ రూపం ధరించాడు. ఆ వరాహుని కోరవై రక్షిస్తున్నావు అంటే నీ అనుగ్రహం ఉంటే ఇంకా వాడు సంసారంలో మునిగి నాశనం కాడు అన్నారు. అంత గొప్ప అద్భుతమైనటువంటి ఆలంకారిక భాషతో శంకరుడు రాశాడు. ఇందులో ఎక్కడ చూసినా కవిత్వమే, ఎక్కడ భాషా దోషం ఉండదు. తెల్లవారులేస్తే మనకి వ్యాకరణ రాపడం అన్నీ బండబూతులే. ఈ మూఢనమ్మకం వాడతాడా? మూఢ అంటే సంస్కృతం, నమ్మకం తెలుగు. ఆ మూఢనమ్మకం అనకూడదు. ఆ అన్నవాడు పెద్ద మూర్ఖుడు అనమాట. ఎక్కడ చూసిన నవరంధ్రాల టీవీ అని ఒకటి ఉంటుంది, మూఢనమ్మకం వాడుతుంటాడు దిక్కుమాలాడు. అవన్నీ బండబూతులు. ఇలా తెలియకుండా ఎన్నో అపశబ్దాలు వాడుతున్నాం. ఒక్క అపశబ్దం ఉంటుందా శంకరుడిగా? సంపూర్ణముగా సంస్కృత వ్యాకరణాన్ని మనకు అందించిన మహానుభావుడైన అంతటి శంకరుడు కూడా ఎంత వినయంగా మాట్లాడతాడండి చివరిన. అమ్మా, నిన్ను పూజించకూడదని కొందరు, పూజించవచ్చని కొందరు, నీ స్తోత్రం చెయ్యొచ్చని కొందరు, చెయ్యకూడదని కొందరు అంటున్నారు. నీ స్తోత్రం ఎవరైనా చెయ్యవచ్చు, ఎందుకంటే ఎంత గొప్పవాడైనా సంపూర్ణ జ్ఞాని ఈ సృష్టిలో ఉండడు అంటాడు ఆయన. నమంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో నాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథా న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరం జానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. ఇది అంతటి ఆదిశంకరుడు అపరాధ క్షమాపణ స్తోత్రంలో అన్నాడు వినయంగా. అమ్మా, నిన్ను ప్రసన్నం చేసుకుందామంటే నాకు నీకు సంబంధించిన మంత్రం తెలియదు. ఆయనకి తెలీదా? 7 కోట్ల మహామంత్రాలని దర్శనం చేసి లోకానికి ఇచ్చిన పుణ్యాత్ముడు వినయంగా ఏమంటున్నాడు? నాకు మంత్రం తెలియదు. శ్రీచక్రం వంటి యంత్రములను ఎలా ప్రతిష్ఠించాలో పూజించాలో తెలియదు, ఎలా స్తోత్రం చెయ్యాలో తెలియదు, ఆ స్తోత్ర కథలు తెలియవు. అమ్మవారి ముద్రలు ఉన్నాయి, అందులో నమస్కార ముద్ర మృగీ ముద్ర అని ఉంటుంది. శ్రీచక్రోపాసకులు మృగీ ముద్రతో నమస్కరిస్తారు. ఇలాంటి ముద్రలన్నీ ఆయన చెప్పినవాడు. ఆయన ఏమన్నాడు? నజానే ముద్రాహ తే తే, నీ యొక్క ముద్రాహ ముద్రములను కూడా నజానే, నేను ఎరగను. కనీసం నీవు కోసం ఏడవడం కూడా చేత కాదు. ఇంకా ఏమీ మంత్రం తెలియదు, యంత్రం తెలియదు, ఆహ్వానం తెలియదు, ధ్యానం తెలియదు, ఏడవడం తెలియదు, ముద్రలు తెలియవు, ఏమీ తెలియవంటావు. ఇంకేం తెలుసు అంటావేమో. ఒకటే మాతః అంటే ఓ అమ్మ, నజానే ఏమీ ఎరగపోయినా, త్వదనుసరణం క్లేశహరణం, నీవు ఉన్నావు అని నిన్ను అనుసరించటమే కష్టములను తొలగిస్తుందని తెలుసు అన్నాడు. ఎంత తేలికది అంటే, అమ్మ ఉన్నది, ఆమెను అనుసరిద్దాం అంటే అమ్మ వెంటబడదాం, అమ్మ అమ్మ అందాం చాలు. ఆవిడను అనుసరించడమే క్లేశహరణం, కష్టములను నాశనం చేస్తుంది. ఇంకెంతకంటే తేలికే ఉంది? నీకేమీ తెలియదు, ఒకవేళ అక్షరాలు కూడా చదువుకోలేదు, అయినా మా అమ్మ ఉన్నది 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 అనుకో. అమ్మని ఉన్నదిని నమ్మి వెంటబడితే చాలు, ఆ మాత్రమునికే కష్టములు తొలగిపోతాయి అన్నారు. అందుకనే ఆపది కింకరణీయం. ఆపద వచ్చింది, ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏడుస్తూ కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు కదా. ఆపద వచ్చిందో అని ఏడిస్తే ఏం ఉపయోగం లేదు. అప్పుడు ఏం చెయ్యాలి? ప్రశ్న అయిందే, జవాబు అయింది. స్మరణీయం చరణయుగళమంబాయా, వెంటనే అమ్మ పాదాలు 2 స్మరించు. ఆపద రాగానే ఏం చెయ్యాలి? అమ్మ పాదములను స్మరించు. తత్స్మరణం కింకురుతే, అప్పుడు ఆ స్మరణ వల్ల ఏమిటి లాభం? మళ్ళీ ప్రశ్న ఆయన వేశాడు. ఆపద వచ్చింది, ఏం చెయ్యాలన్నాను, నువ్వేమన్నావు? అమ్మ పాదాలు స్మరించన్నావు. అమ్మ పాదాలు స్మరిస్తే ఏమవుతుంది? బ్రహ్మాదీనపి చ కింకరీకురుతే, బ్రహ్మ వంటి దేవతలు కూడా నీకు కింకరులు అయిపోతారు. అమ్మా, ఆపదలు వస్తే ఏం చేయాలంటే అమ్మ పాదాలు స్మరించంటున్నారు మీరు. దానివల్ల లాభం ఏమిటంటే బ్రహ్మ సేవకుడు అవుతాడంటారు. నాకు బ్రహ్మ సేవకుడు అయితే ఉపయోగం ఏమిటండి? ఆపద తొలగడం కదా కావాలంటావేమో. అందులోనే ఉందిరా కిటుకంతా. నువ్వు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా
బ్రహ్మరాత ప్రకారమే నీ జీవితం నడుస్తున్నది. ఇవాళ మీ అందరికీ బ్రహ్మ ఏమని రాశాడు నుదుట? ఈ బరకం మీద కూర్చోండి, కుర్చీలో కూర్చోండి, మధ్య మధ్యలో ఫోన్లు పక్కకి వెళ్ళి వాట్సాప్ చూసుకోండి, అటు నడవండి, వెనక్కి వెళ్ళండి ఆయన రాశాడు కాబట్టి ఈ పని జరుగుతోంది. అలాగే నన్ను ఉపన్యాసం చెప్పమన్నాడు, మిమ్మల్ని వినమన్నాడు. అవునా? ఇదంతా బ్రహ్మ రాసిన రాత బట్టే జరుగుతున్నది. లలాట లిఖిత రేఖ పరిమార్చున్ నశక్యతే. నుదుట రాయబడిన ఈ గీతని ఎవ్వరూ మార్చుకోలేరు, మళ్ళీ ఆ బ్రహ్మే మార్చాలి. ఇప్పుడు అమ్మని స్మరించగానే అమ్మ ఏం చేసింది? ఆ బ్రహ్మగారిని నీకు సేవకుడిగా ఇచ్చింది. కింకరుడు అంటే ఏమిటనమాట? సేవకుడు కాదు, అతి సేవకుడు. కిం కరోమి ఇది పృచ్ఛతి కింకరః అనగా ఎప్పుడు చేతుల్లో కట్టుకుని ఏమండి ఏం చేయమంటారు, ఏం చేయమంటారు, ఏం చేయమంటారు అని అడుగుతూ విసుక్కోకుండా పనిచేసేవాడిని మాత్రమే అటువంటి సేవకుడిని కింకరుడు అంటారు. ఇప్పుడు కలియుగంలో కింకరులు లేరు, యమకింకరులు తప్ప. పొద్దున్నే వచ్చి 5 గంటలు 2 గంటలు గంట ఇక ఇంట్లో అంట్లు తోమేవాళ్ళు అయితే చెప్పక్కర్లా. అమ్మగారు రాగానే కాఫీ అవ్వకపోతే ఎలాగండి? హెడ్ఏక్, పైగా ఇంగ్లీష్ ఒకటి వాడు మొహం, హెడ్ఏక్గా ఉందట. కాఫీ టీ ఇచ్చాక అప్పుడు ఏదో అలా తుడిచి ఆ తర్వాత టీవీ చూసుకుని ఫ్రిడ్జ్లో ఉన్న వాళీలో అక్కుని మనం ఏమో నానాయాత్రపడి ఈ పూట వంట చేయలేక ఈ ఉప్మా తినేసిపోయాం అనుకోండి. వాడు అలాగే ఉత్తి ఉప్మా ఏమీ తింటామండి, పెసరట్టొద్దా అంటారన్నమాట. కాబట్టి వాళ్ళు కింకరులు కాదు. కింకరులు అంటే ఎల్లవేళలా చేతులు కట్టుకుని ఏమి చెయ్యమంటారు, ఏమి చెయ్యమంటారని వినయంగా అడిగితే కింకరులు అంటారు. బ్రహ్మని అలా కింకరుణ్ణి చేసిందిట అమ్మ, ఎప్పుడు అమ్మని తలుచుకుంటే. అప్పుడు బ్రహ్మగారు మనకి సేవకుడు అయిపోయాడు కదా. అందుకని బ్రహ్మ ఏమిటయ్యా ఈ దిక్కుమాల రాత నుదుట? హాయిగా ఏ హెలికాప్టర్ ఇస్తే ఉపన్యాసానికి వచ్చి 5 నిమిషాల్లో వెళ్ళిపోయేవాడి కదా. మాయిదారి దక్కిన దగ్గర ట్రాఫిక్ జాములో ఇరుక్కున్నాను కాబట్టి ఇక మీదట ఉపన్యాసంకి వచ్చేటప్పుడు ఏ పావురాలు కొట్టుకుని కింద పడిపోనటువంటి హెలికాప్టర్ ఇయ్యని అడగచ్చు. అలా ఏది కావాలంటే అది ఇస్తుంది. ఇప్పుడు బ్రహ్మగారి ద్వారా ఈ పాత రాతంతా తుడిపించుకుని కొత్త రాత రాయించుకోవచ్చు. బ్రహ్మగారు డస్టర్ పుచ్చుకుని తుడిచేస్తారనమాట. మనం చెప్పినట్టుగా తుడిచి మనం ఏం చెబితే అది రాసేస్తాడనమాట. కానీ కొంచెం మంచి కోరికలు కోరుకోండి. మరీ బొత్తిగా కానిస్టేబుల్ ఎస్ఐ పోస్ట్ కావాలని కోరుకోవడం అవి కాకుండా కాస్త మంచిగా హాయిగా భూలోకంలో ఇహం పరం రెండూ పొందేటటువంటి రాత రాయించుకోవచ్చు. కాబట్టి ఆపద వచ్చినప్పుడు ఆపద తొలగించుకోవడానికి అమ్మ పాదాలు స్మరిస్తే బ్రహ్మ అంతటి వాడు మనకి సేవకుడు అవుతాడు కనుక దానివల్ల మన రాతే మారిపోతుంది, గీత మారుతుంది. అలా మన నుదుటి వ్రాత సంపూర్ణముగా మార్చే శక్తి కలిగినది కనుక అమ్మవారిని సుందరి అన్నారు. ఆ సుందరి యొక్క కవిత్వమే సౌందర్య లహరి. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః. శ్రీ సుందరీ సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ. భోగాలు కావాలంటే మోక్షం ఉండదు, మోక్షం కావాలంటే భోగాలు ఉండవు. కాదు, భూలోకంలో ఉన్నంతకాలం భోగాలు ఆ తర్వాత మోక్షం రెండూ కావాలనుకుంటే అమ్మవారిని స్మరించాలి. అందుకే అమ్మవారి పాద పద్మములను సేవించిన వారికి శ్రీ సుందరి సేవన తత్పరాణం. శ్రీ సుందరి అంటే అమ్మవారు అన్నవాడ జగన్మాత. ఆవిడ పాదములను ఎల్లవేళలా సేవించాలనే కోరిక కలిగిన వాడికి ఇటు భోగం మోక్షం అరిచేతిలో ఉంటాయి. అటువంటి అమ్మ సౌందర్యలహరి వీరున్నప్పుడల్లా పారాయణ చేసుకుని మీరందరూ సకల శుభములు పొందుదురుగాక అని అనేక మంగళాశాసనాలు చేస్తూ ఒక్క ప్రార్థన చేసుకుని తదనంతరం స్వస్తి అనుకుందాం. శ్రీకృష్ణ 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 అన్నవోయి అదే మధుర మంత్రమోయి. శ్రీకృష్ణ 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 అన్నవోయి అదే మధుర మంత్రమోయి. శ్రీకృష్ణ ఆపదలను తొలగించి సంపదలను కలిగించి ఆపదలను తొలగించి సంపదలను కలిగించి
ఆనందం అందించే మధుర మధుర మంత్రమోయి, ఆనందం అందించే మధుర మధుర మంత్రమోయి శ్రీకృష్ణ 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 అన్నవోయి అదే మధుర మంత్రమోయి శ్రీకృష్ణ. ఏ యుగమందైన గాని ఏ దేశమునందు గాని, ఏ యుగమందైన గాని ఏ దేశమునందు గాని మన తోడై నిలచునట్టి మధుర మధుర మంత్రమోయి, మన తోడై నిలచునట్టి మధుర మధుర మంత్రమోయి శ్రీకృష్ణ 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 అన్నవోయి అదే మధుర మంత్రమోయి శ్రీకృష్ణ. పద్మశక్కరాగానికి పద్మానిధి యోగానికి, పద్మశక్కరాగానికి పద్మానిధి యోగానికి పద్మాకర సంశక్తికి మధుర మధుర మంత్రమోయి, పద్మాకర సంశక్తికి మధుర మధుర మంత్రమోయి శ్రీకృష్ణ 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 అన్నవోయి అదే మధుర మంత్రమోయి. అనవోయి అనవోయి గోవిందా.